మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి కూడా ప్రత్యేకంగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా అత్యంత గొప్పగా ధ్యానం చేస్తూ అనంతమైన శక్తిని పొందుతూ, అలానే సజ్జన సాంగత్యము, జ్ఞానం ద్వారా ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందించడానికి సాంబశివరావు సార్ గారు తెనాలి నుంచి మన జూమ్ సెషన్ లోకి విచ్చేస్తున్నారు. ఈ రోజు ఒక టాపిక్ ఆత్మ నమస్తే మేడం. అనుభవాలు, ఆచరణ. సార్ని మన ఒక జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. Thank you, madam. Thank you very much. Thank you for giving the opportunity to me to evolve my soul. Okay, madam. Thank you very much. ముందుగా గురువులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఋషులు, గురువులు వాళ్ళందరినీ ఆహ్వానించుకున్నాం. అట్లానే హాస్టల్ మాస్టర్లు అందరినీ ఆహ్వానించుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, వారి గురువు గారిని ఆహ్వానించుకున్నాం. కర్తాల్లో 21 నుంచి మన ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఎనర్జీని ఆహ్వానించుకున్నాం. అట్లానే నిన్న వరల్డ్ మెడిటేషన్ డే అని ఒకటి డిక్లేర్ చేశారు ప్రపంచం. పత్రిజీ గారు 15 సంవత్సరాల క్రితమే ఏదో ఒక రోజు మన యొక్క మెడిటేషన్ ని ప్రపంచం మొత్తం గుర్తిస్తుందని చెప్తా ఉండేవాళ్ళు. ఆయనకి తెలుసు ముందుగానే 21 డిసెంబర్ అనేది ఊరిక యాదృచ్ఛికంగా పెట్టిన డేట్ కాదు. దానికి ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే మన భూమి రొటేషన్ ప్రకారం చాలా విలువైన డిసెంబర్ 21, మార్చి 21, సెప్టెంబర్ 21 అండ్ జూన్ 21. జూన్ 21 వరల్డ్ యోగా డే అని పెట్టారు. డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే అని పెట్టారు. మిగతా మార్చి 21, సెప్టెంబర్ 21 కూడా ఫ్యూచర్ లో ఏదో ఒక డే, అంటే ఇన్ రిలేషన్ టు ద మెడిటేషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దానికి ఆ ఇంపార్టెన్స్ ఉన్నాయి ఆ డేస్ కి. అంటే 2 షార్టెస్ట్ డే, అంటే లాంగెస్ట్ నైట్స్, షార్టెస్ట్ నైట్స్ 2 మిక్స్డ్ గా ఉంటాయి. అవి కాక ఇంకా మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి 4 రోజుల్లో, నాకు తెలియదు. ఓకే, ఈరోజు మన సబ్జెక్ట్ చెప్పడానికి హాస్టల్ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం. ఏ గురువులైతే నాకు ఆత్మజ్ఞానాన్ని అనుభవాల రూపంలో ఇచ్చారో వారిని ఆహ్వానించుకుంటూ వారి ద్వారా మనం ఆ సమాచారాన్ని విందాం. థ్యాంక్ యూ ఆల్ ద మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మన టాపిక్ ఆత్మ అనుభవాలు, ఆచరణ అని ఒకటి తగిలిచ్చాం. యాక్చువల్గా ఆత్మ అనుభవాలే. ఆచరణ అనేది ఎందుకు తగిలిచ్చామంటే దాన్ని ఎలా అనుభవాలను ఎలా తీసుకోవాలి, అసలు మన అనుభవం వచ్చింది దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, అసలు అనుభవాలు ఎట్లా వస్తాయి, మనకేమైనా సంకల్పం ఉండాలా అవసరం లేదా అని కొంచెం పరిశీలన చేసుకుంటే అనుభవాలు అనేవి నాకు వచ్చిన కొన్ని అనుభవాలని ఎస్టిమేషన్ ఏంటంటే, మనం ఎప్పుడొకప్పుడు ఇంప్లైడ్ గా ఒక సంకల్పంలో ఉంటాం. ఆ ఇంప్లైడ్ సంకల్పమే మన యొక్క ఆత్మకి అనుభూతి రీతిగా ఈ మెడిటేషన్ లో వస్తుంది అనేది నాకు కొన్ని అనుభవాలు చెప్తాను. దానికి ఎలా వచ్చినాయి అనేది చెప్తాను. ఫస్ట్ నేను పత్రిజీ గారి ఫోటో చూస్తూ ఒక స్కూల్ దగ్గర ఫోటోని, అంటే పెద్ద కట్అవుట్ లాంటి దాన్ని ఏలాడదీస్తున్నారు, కడుతున్నారు అక్కడ బొంగులు బాచి. అది చూసి ఎవరో దొంగ స్వాములు వారు వస్తున్నారు ఈ ఈ ఊరికి, ఎవరైనా అని అడిగారు. నా పక్కన టిఫిన్ చేస్తా ఉన్నాం హోటల్కి ఎదురుగా. దొంగ స్వాములు వారు వస్తున్నారు అనగానే నా పక్కన ఉన్న ఆయన కొంచెం ఈ పిరమిడ్ సొసైటీ మీద అవగాహన ఉంది. ఆయన హైదరాబాద్ నుండి వచ్చారు. పత్రిజీ గారిని కూడా కలిశారు, అప్పటికే అవగాహన ఉంది. ఆయన ఏం చెప్పారంటే నాకు ఒకటే మాట చెప్పారు,
లేదు లేదండి, వీరు దొంగ సొమ్ములు కాదు, వీళ్ళ సొసైటీలో వెళ్ళిన వాళ్ళకి 2-3 జన్మలు ప్రీవియస్ జన్మలను వాళ్ళు చూపిస్తారు అని చెప్పారు. నాకు క్యూరియాసిటీ వచ్చింది, ఏంటి 2-3 జన్మలు చూపించడం ఏంటి, ఇదేదో కొత్తగా ఉంది. సరే వెళ్దాం పండి, ఇప్పుడేం పని లేదు కదా మనకని, వెళ్దాం పండి అని ఆ యొక్క సప్తాహంలో మొదటి రోజు క్లాస్కి వెళ్ళటం జరిగింది. అదే ఫస్ట్ అసలు పిరమిడ్ సొసైటీ ఒకటి ఉందని, దానిలో ఇలా క్లాసులు జరుగుతాయని తెలిసింది ఆ రోజే. లోపలికి వెళ్తే ఈ మామూలుగా ఆయన భీమనేని వంశీకిరణ్ గారు అనే ఆయన క్లాస్ అయినప్పుడు ఇంకా చిన్నపిల్లాడిలాగా ఉన్నాడు, చాలా తక్కువ వయసు, 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసు పిల్లాడిలాగా ఉన్నాడు. ఇదేంది ఈయన జన్మలు చూపించడం ఏంటి, ఆయన హనుమాచార్య కీర్తన పాడుకుంటూ కూర్చున్నాడు. ఏంటంటే జన్మలు చూపిస్తారని తీసుకొచ్చారు, ఇక్కడ ఈయన హనుమాచార్యుల కీర్తనలు పాడుకుంటున్నాడు, ఏంటి వెళ్దాం పండి అంటే, లేదు లేదు కూర్చోబెట్టాను. అట్లా కూర్చున్న నేను, ఆయన ఏదో కొన్ని హనుమాచార్య కీర్తనలు అటు వివరణ చెప్తూ ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేయించారు. కళ్ళు మూసుకొని కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాస అన్నారు, మరి ఎక్కడ పెట్టాము ఏమో, మొత్తానికి ఆ 20 నిమిషాలు కూర్చున్నాం, 20-30 నిమిషాలు ఎంతో కూర్చోబెట్టారు. కూర్చుంటే ఇంత ముందు నేను ఏదో ఒకటి చేస్తూ ఉండేది, ప్రాణాయామాలని యోగాసనాలని ఏదో ఒకటి నాకు తెలిసిన, ఎవరు గురువు దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఓన్గా పుస్తకాలు ఎక్కడోసారి చూడటం, ఎవరన్నా చెప్పింది వినటం, అట్లా చేసేవాడిని. అలాంటిది ఎప్పుడు పొందని ఆనందం ఆ 20 నిమిషాల్లో భలే ప్లెజెంట్ గా ఉంది. ఎందుకు ఇదేదో ధ్యానం బాగానే ఉంది కదా, ఆ రోజే చెప్పారు ఈ గురువు గారు కొడతారంట, కోపం ఎక్కువ అంట, కొడతారంట, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇదేంటి గురువు గారు కొట్టడం ఏంటి, ఈయన గురువు మనకు పనికిరాడు, వద్దు, ఈయన గురు శిష్యుడుగా ఉండటానికి నాకు అవసరం లేదు అని నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకొని సరే ఈ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మంచి ప్లెజెంట్ మూమెంట్ వచ్చింది కదా, బాడీలో మైండ్ పరంగా మంచి ప్లెజెంట్ గా అనిపించింది, సరే బాగుంది, అట్లానే కంటిన్యూ అవుతాం. 7 రోజులే, అంటే సప్తాహం, 7 రోజులు తెనాల్లో సప్తాహం అని పెట్టారు ఒక కాలేజీలో. 7 రోజులు వెళ్దాం అనుకొని సాయంత్రం ఆఫీస్ అవ్వగానే డైరెక్ట్ అటు వెళ్ళి ఆ సప్తాహాన్ని వాళ్ళు చెప్పిన ఆ స్పీచ్ ఏంటో కాసేపు ధ్యానం చేసుకోవటం. 7 రోజులు అయిపోయినాయి, ఇంకా ధ్యానం అని ఎవరో కొన్ని అడ్రస్ ఇచ్చారు తెనాలు, నేను కనుక్కుంటే మీకు ఇక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు వీళ్ళతో మనకు పని ఏంటి, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవటం, ఏళ్లలో వెళ్ళి పెట్టుకోవటం, కాళ్ళు క్రాస్ చేసుకోవటం, శ్వాసను గమనించటమే కదా, ఇంట్లో గమనిద్దామని అని అట్లా వదిలేసాను. అట్లా 2 years రన్ అయింది. ఎంతసేపు చేసేవాడిని, ఒక 15 నిమిషాలు అట్లా చేసేవాడిని అంతే, మ్యాక్సిమం చేస్తే 15. ఆ 15 నిమిషాల్లో కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే బాగుండు, ఆ వంకతో లేకపోవచ్చు, ఎవరన్నా పిలిస్తే బాగుండో లేకపోవచ్చు, అట్లా ఉండేది నా సైకాలజీ. రోజు కూర్చునేవాడిని ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు, అబ్బో చాలా గంట సేపు కూర్చున్నట్టు ఫీల్ అయ్యేవాడిని 10 నిమిషాలకి. ఆ 2 సంవత్సరాలు ఏమీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు. సరే మళ్ళీ 2010లో మళ్ళీ సప్తాహం పెట్టారు. పోయినసారి సప్తాహం పెట్టారు కదా, నా మైండ్లో ఏంది, ఈ ఈ ధ్యానం చేస్తే క్రితం జన్మలు చూసుకోవచ్చు అనేది నాకు ఇంప్లైడ్, ఆల్రెడీ ఫిక్స్డ్. ఎందుకంటే ఆయన నాకు చెప్పింది అదే, ఈ ధ్యానం చేస్తే క్రితం జన్మలు చూసుకోవచ్చు, అది నా మైండ్లో ఉంది. రెండోసారి సప్తాహం పెట్టారు. 2 రోజులకి ఈయన డాక్టర్ హరికుమార్ గారు అని హైదరాబాద్ నుంచి క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. ఆయన 2 hours క్లాస్, 1 hour మెడిటేషన్, 1 hour క్లాస్. ఆ 1 hour క్లాసులో 800 మంది ఉన్నారు అక్కడ. 800 మందిని నేను మిమ్మల్ని ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి తీసుకెళ్తాను, మీలా ఫాస్ట్ లైఫ్లో మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తుంటే అప్పుడు అనుకున్నాను నేను, ఈయన ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సర్వరోగ నివారణ అంటున్నారు, సర్వరోగాలు పోతాయి అంటున్నారు, ఇవన్నీ చెబుతున్నారు. ఎట్లా ఇవన్నీ ఏదో ఇవన్నీ చెప్పుకొని వాళ్ళ ఇష్టం లేదేం చెప్పుకొని, మనకు మట్టుకు కావాల్సింది క్రితం జన్మ చూపిస్తానన్నారు కాబట్టి అది ఒక్కటి కావాలి. ఆయా హెల్త్ పరంగా బాగానే ఉంటాను, నేనేమి ఎప్పుడు అంత డిజాస్టర్ ఏం లేదు. అంటే మధ్యలో ఏదో ఒకసారి వచ్చింది, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు, అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చాను. అదేదో జరిగింది అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం. ఇక తర్వాత అంటే అంటే లాంగ్ టర్మ్ డిసీజ్ లాంటివి ఏం లేవు. అదేదో మధ్యలో ఫీవర్ వచ్చింది, కొంచెం ఇబ్బంది పడ్డాను, అది అయిపోయింది.
ఎప్పుడు మేము మెడిసిన్ కంటిన్యూషన్ వేసుకోవటం అట్లాంటిది ఏం లేదు. నాకంటే హెల్త్ పరంగా నేను రాలా, జ్ఞానపరంగా రాలేదు, ఏం లేదు. నాకు ఆ క్రితం జన్మలు చూపిస్తారంటే ఒక క్యూరియాసిటీతో వచ్చాను. ఆ 2 ఏళ్ళు జరిగిపోయినాయి. మళ్ళీ ఈయన వచ్చి క్రితం జన్మ చూపిస్తాను అంటున్నాడు. అబ్బో వీళ్ళు పెద్ద చాలా ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు అని దీని మీద ఒకళ్ళని కూర్చోబెట్టి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయటం అంటే అది ఒక ఆయనకి ఐడియా ఉంది. అది ఇంతకుముందు నేను కూడా చూశాను, కొంతమంది చేయటం అట్లా చేస్తారు అనుకున్నాను. కానీ ఇంతమందిలో ఎట్ట చేస్తాడు, వీళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు అనుకున్నాను. సరే వెళ్ళటానికి వీల్లేదు, మధ్యలో కూర్చున్నాను. మధ్యలో ఒక ఆయన క్లాస్ బిగిన్ చేస్తున్నారు, ఒక పావు గంట టీచర్ ఆయన ఏదో చెప్పదలసిన చెప్పి ఇక ప్రాసెస్లో దించాడు. కూర్చోమన్నాడు, ఇట్లా వాలి కూర్చోమన్నాడు. కూర్చొని ఆయన ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పారు, చేశాను. చేసిన తర్వాత ఇక మెల్లగా ఈ ఫాస్ట్ లైఫ్లో తీసుకెళ్ళారు. ఆయన ఒక్కో స్టెప్ చెప్తుంటే ఆ స్టెప్లో నేను వెళ్ళిపోయాను వెనక్కి, క్రితం జన్మలోకి వెళ్ళిపోయాను. క్రితం జన్మలో ఏంటి, నా యొక్క పొజిషన్ ఏంటి, నేను ఏ రాజ్యంలో ఉన్నాను, అక్కడ ఉన్న పొజిషన్ ఏంటి, మొత్తం A to Z ఒక సినిమా చూసినట్టు చూసా. డౌట్, నాకు అన్ని డౌట్లు. మళ్ళీ నేను చూసింది కరెక్టా కాదా, దీన్ని ఎలా నేను సాల్వ్ చేసుకోవాలి. క్రితం జన్మలో నా యొక్క లైఫ్ ఏంటంటే ఒక రాజరపక వ్యవస్థలో ఒక మంత్రి కుమారుణ్ణి, బాగా ఎడ్యుకేషన్ ఉంది. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని చాలా, ఒక 2-3 వాళ్ళని ఏమంటారు, బట్టలు తీసుకెళ్లి గుర్రపు బండి మీద తీసుకెళ్లి చదివించుకొని స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావటం. ఏదైనా కానీ నడిచే పని లేదు, గుర్రపు బండి మీద తీసుకెళ్ళటం. అట్లా అంటే బట్టలు పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్ళటం. అంత మంత్రి కుమారుడు కాబట్టి అంత జరిగిపోయింది. అవన్నీ చూసుకున్నాను. అది మధ్యప్రదేశ్లో ఇటార్సీ కానీ ఝాన్సీ కానీ రాజరప వ్యవస్థ, ఆ వ్యవస్థలో మంత్రి యొక్క కుమారుణ్ణి. నా పోస్ట్ ఏంటంటే సుప్రీం జడ్జి. 89 years వరకు నేను సర్వీస్లోనే ఉన్నాను, అప్ టు డెత్, నో రిటైర్మెంట్, అప్ టు డెత్ సర్వీస్లోనే ఉన్నాను. అప్పుడు 6.2 హైటు, మంచి రెడ్ చాపు, కోర్టు హాల్లోనే నిలువుగా నిలబడి గుండె ఆగిపోయి కింద పడి ప్రాణం వదిలేసినట్టు చూసుకున్నాం. తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, మొత్తం A to Z. జాబ్ అంటే ఎట్లా, ఎంత వర్క్ మీద ఎంత ఇది ఉంది, అన్ని మొత్తం చూసుకున్నాం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే క్రితం జన్మలో అంత బాగా రిచ్గా ఉండి ఈ జన్మలో ఎందుకు ఇంత పూర్గా ఉన్నాను ఫస్ట్కి వచ్చింది. క్రితం జన్మలో జడ్జిని అయ్యుండి ఈ జన్మలో నాకు లాకు సంబంధించింది ఏదైనా ఉండాలి కదా, లా అంటే లా చదవాలని ఇంట్రెస్ట్ కానీ అలాంటి ఏదైనా ఉండాలి కదా. క్రితం జన్మలో నేను అంత గొప్పవాడిగా ఉండి ఈ జన్మ దాని రిలేషన్ ఏదో ఒకటి, ఆ లాకు సంబంధించి ఏదో ఒకటి ఉండాలి. ఇంకొకటి గుడ్డ కనుక వాసన ఉంటుంది అంటారు, అలా రావాలి కదా. ఏమి కనపడతలేదు అని ఈ టైంకి అయిపోయిందండి ఆ క్లాసు. 8 to 8:30కి అయిపోయింది. ఈ టైం నుంచి ఈ రాత్రి 4 వరకు ఐఎమ్ థింకింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఉంది. అసలు ఏంటి ఇది, నాకు వచ్చింది కరెక్టా కాదా, ఎందుకు వచ్చింది, బంగారు లైట్ తీయలేదమ్మా, ఎందుకు వచ్చింది అది, ఎలా, ఇదేంటి అని థింక్ చేస్తా. దానికి దీన్ని ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఏదన్నా జంక్షన్స్ ఉన్నాయా, కనెక్షన్స్ ఉన్నాయా అని ఆలోచిస్తే అప్పుడు ఒక కనెక్షన్ దొరికిందండి. ఫస్ట్ కనెక్షన్ ఏంటంటే ఎప్పుడో నేను 10th క్లాస్ బిలో ఉన్నప్పుడు మా స్కూల్లో మా హెడ్ మాస్టరు మాకు అసెంబ్లీ, మాకు పార్లమెంట్ ఇట్లాంటివి జరిపేటప్పుడు నన్ను అసెంబ్లీ జరిపితే స్పీకర్గా కూర్చోబెట్టి, పార్లమెంట్లో స్పీకర్ నేనే, మళ్ళీ జడ్జి అంటే కోర్టు హాల్లో కనుక అయితే కోర్టు హాల్లో జడ్జిగా, ఈ పార్లమెంట్ అసెంబ్లీలో స్పీకర్గా, అంటే మధ్య ప్లేస్లో కూర్చోబెట్టాడు. స్కూల్లో పిల్లలు ఎవరన్నా పోట్లాడుకుంటే దాని క్లాస్ వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళు పిల్లలు కొట్టుకున్నారంట, రిపోర్ట్ చేయి, ఎవరు తప్పో రిపోర్ట్ చేయి, నాకు రాసివు అని అడిగేవాడు.
ఈయన నన్ను రాసేయమంటాడు, నాకేం తెలుసు అనుకునేవాడిని నేను. అప్పుడు నాకు తెలిసేది కాదు ఎందుకు రాసేయమంటున్నాడో ఏంటో, నన్ను ఎందుకు అక్కడ మధ్యలో కూర్చోబెట్టాడో నాకేం తెలిసేది కాదు. అసలు నాకు మార్కుల లెక్కలో చూసినా నేను చాలా ఆర్డినరీ, వెరీ వెరీ ఆర్డినరీ స్టూడెంట్ అప్పుడు 10th క్లాస్ వరకు. ఎందుకు కూర్చోబెట్టి సరే ఆయన పిలవటం కూడా నన్ను ఒరే జడ్జి అని పిలిచేవాడు. హెడ్ మాస్టర్ లోపల క్లాసులోకి వస్తానే ఒరే జడ్జి అని పిలుచుకుంటూ వచ్చేవాడు. ఎందుకు నాకేం అర్థం అయ్యేది కాదు. సరే ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అనుకో, ఆయన కూర్చోబెట్టిన కాడ కూర్చునేవాడిని అంతే. నేనేమి నో యాక్షన్ ఏముండేది కాదు. అది ఒకటి గుర్తొచ్చింది. రెండోది, మరి లా సబ్జెక్ట్ ఉండాలి కదా, ఎక్కడన్నా ఈ లైఫ్లో ఎక్కడన్నా లా చదవాలి కదా, మనకేం అది లేదు కదా అనిపించింది. అనిపిస్తే నాకు ఒక ఐడియాలజీ ఏముంటుందంటే, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా తప్పు అని చేస్తే శిక్ష అనుభవించాలి. అదేది ఇంప్లాయిడ్ గా నాకు ఉంటుంది ఎందుకో మరి. అది మొట్టమొదటి నుంచి అది నా కాన్సెప్ట్ ఉంది. అది ఒకటి, సినిమాల్లో జడ్జి క్యారెక్టర్లు వేసిన ఆ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానీ, యోగుల యొక్క డ్రెస్సింగ్ కానీ చూస్తే అమితమైన ఆనందం వచ్చేది. ఈ రెండు గుర్తొచ్చినాయి మళ్ళీ. నాకెందుకు అవి గుర్తొస్తున్నాయి, అవి ఎందుకు అంత ఆనందపడ్డాను అనేది అది ఒక గుర్తొచ్చింది. తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, థింకింగ్ జరుగుతూనే ఉంది. రాత్రి 9 గంటల నుంచి ఏకుందా 4 గంటల వరకు జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఏకుందా 4 గంటల వరకు ఒక వాయిస్ వినపడిందండి. ఏమనంటే, నీకు తర్కం లేదంటావేంటి, జడ్జి లా లేదంటావేంటి, లా అంటే తర్కమే కదా, తర్కం లేదంటావేంటి, ఎప్పుడో రాత్రి 8 గంటల క్లాస్ అయిపోతే ఇప్పుడు దాకా దాని మీద నువ్వు అనాలిసిస్ చేస్తున్నావు చూడు, అదే కదా తర్కం అంటే. తర్కం లేదంటావేంటి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నా లోపల నుంచి నాకు వాయిస్ వినపడి, ఇదేంటి ఎట్లా వినపడుతుంది, ఇదే తర్కం అంటే అని. ఇదే తర్కం, ఈ నీకు వచ్చింది కరెక్టే అన్నట్టుగా ఒక సిగ్నల్ లాగా వచ్చేసింది. అప్పుడు అనుకున్న, ఓహో నన్ను క్రితం జన్మలో తీసుకెళ్లారు, నేను చూసిన నా సినిమా మొత్తం రైటే, బాగానే ఉంది. ప్లస్ ఈ అంటే బాడీ ఆ క్రితం జన్మలోకి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఈ శరీరంలోకి వచ్చేటప్పుడు ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మళ్ళీ దిగుతుందని చెప్పారండి. ఆ టైంలో నేను పొందిన ఆనందం ఎలా ఉందంటే, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీద వర్షం పడుతుంది, ఆ నీళ్ళన్నీ వచ్చి ఒక పైపు ద్వారా కిందకు వస్తూ ఉంటాయి, ఒక సౌండ్ చేసుకుంటూ. ఆ పైపు దాకా కిందకు వచ్చేటప్పుడు కింద ఒక టబ్ లాంటిదో లేకపోతే ఒక కుండ లాంటిదో పెట్టారనుకో, కుండలో పడేటప్పుడు ఒక రకమైన శబ్దం వచ్చింది. అట్లా నిలువుగా వెళ్తూ ఆ శబ్దం చేసుకుంటూ ఆ శరీరంలోకి వెళ్ళి, ఆ సూక్ష్మ శరీరం ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ లోపల శరీరంలోకి వెళ్ళి లోపల ఇమడటం, అంటే దాంట్లో మన ఇన్సర్ట్ కావటం. అది ఆ సినిమా చూసేటప్పుడు అంటే అనిపించింది, ఓరు నాయనో అమ్మో ఏంటి అసలు ఇంత ఆనందం ఉంటుందా. ఈ అంటే ఒక సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు ఇంత ఆనందం ఉంటుంది, చెప్పలేను నేను అసలు. ఆ ఫీలింగ్ ని జస్ట్ ఏంటంటే నాకు అనుభవంలోకి వచ్చింది అట్లా చెప్తున్నా, కానీ ఇంకా ఎక్కువ ఉంది, చెప్పలేను అసలు, అంత బ్రహ్మాండంగా ఉంది. క్రితం జన్మ చూసుకున్నా, ఎందుకు వచ్చింది ఏంటి అని మొత్తం జడ్జి చేసుకున్నాను, బాగానే ఉంది. మళ్ళీ కంటిన్యూ చేయాలిగా జ్ఞానం, నో చెయ్యలా. మళ్ళీ 15 నిమిషాలే. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరికి నేమ్ ఇవ్వను, ఎక్కడ నా ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు, ఆ స్థానాల్లో నేను ధ్యానం చేస్తాననే విషయం ఎవరికి తెలియదు. అట్లా ఉండేవాడిని, అంటే లోపల ఇంట్లో ఉండేవాడిని. ఆ క్లాస్కి వెళ్ళినా కానీ అందరికంటే లాస్ట్కి వెళ్ళి అయిపోగానే ముందు వచ్చేసేవాడిని, ఎవరికి తెలియదు అసలు. అలా ఉన్న టైంలో 2 years అయిపోయినాయి, మళ్ళీ 2 years అయిపోయినాయి, అంటే 4 years ఈ ఒక్క అనుభవం తప్పితే నాకేమి లేదు. అదే ఆయన వచ్చి చూపిస్తే 4 years తర్వాత అప్పుడప్పుడు ఎవరన్నా గ్రూప్ మెడిటేషన్ అంటే పత్రిజీ గారు వచ్చారనో ఎవరో పెడితే, ఆయన వచ్చినప్పుడు గుంటూరు ఒకసారి వెళ్ళటం జరిగింది. వెళ్తే ఆ రోజు ఎక్కువ ఎనర్జీ ఫీల్ అవటం అలాంటిది ఎక్స్పీరియన్స్ అయ్యా. అప్పుడు తెలిసిందండి నాకు, గ్రూప్ ఎనర్జీ లేకుండా మనం ఒక్కళ్ళం చేయలేము, జనంలో కలవాల్సిందే, కలిస్తే గానీ నీ యొక్క ఎదుగుదల ఉండదు అనేది తెలిసిన తర్వాత 2012 ఏప్రిల్ 12వ తారీఖున గుంటూరు పత్రిజీ గారు వస్తున్నారంటే వెళ్ళాను.
వెళ్ళి ఆయన సేపు ఉండలే, ఒక 10 minutes ఏమన్నారు అంతే. ఆయన ఏదో పిరమిడ్స్ ఓపెనింగ్ కోసం వచ్చారు. ఆ రోజే క్లాస్ జరుగుతుంటే కేవీ రావు గారు అని గుంటూరు నుంచి ఆయన క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఈయన జస్ట్ ఇట్లా క్లాస్ జరుగుతుందని ఈ ప్లేస్కి వచ్చారు అంతే. కాసేపు అంతా 10 minutes ఉండి ఆయన ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు. కేవీ రావు గారు క్లాస్. ఆయన ఆయన ఏం చెప్పారండి, ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి నాది, క్రితం జన్మ చూసుకోవడం. ఎందుకు చూసుకున్నాను అది, క్రితం నాకు ఈ ఈ పిరమిడ్ సొసైటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే నాకు ఇంప్లైడ్ గా క్రితం జన్మ చూపిస్తారనేది నేను వచ్చాను ధ్యానంలోకి. అందుకని నాకు అదే వచ్చింది. అదే ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది, నాకు ఏదన్నా పనులు కావాలనుకున్న వాళ్ళకి అది, జ్ఞానం కావాలనుకున్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఇంప్లైడ్ గా ఉంటుంది అది, మనం ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు. అట్లా వచ్చేసింది, అది అయిపోయింది. ఇక కేవీ రావు గారి క్లాస్, ఫస్ట్ క్లాస్ అదే. నేను క్లాస్ ఏంటో అంటే అంతకుముందు 7 ఏందో వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు పోతున్నారు అనుకున్నాను. ఇట్లా వస్తారు వీళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు అనేది నాకు తెలియదు. కేవీ రావు గారు ఏం చెప్పారంటే, నేను మనిషి మాంసం తప్ప అన్ని అన్ని జంతువుల మాంసం, అన్ని పిట్టల మాంసం అన్ని తిన్నాను. మనిషి మాంసం కూడా ఎవరన్నా పెడితే తినేవాడిని, అది ఎవరు పెట్టలేదు కాబట్టి నేను తినలేదు. అంత చండాల పాడిని అని చెప్పాడు. అంత కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ని. ఆ ఉద్యోగం అయిపోగానే ఆయన స్టీల్ ప్లాంట్ లో జాబ్ అయిపోగానే అక్కడి నుంచి అటు వెళ్ళి పేకాడటం, అక్కడ ఏదో తినటం, ఇంటికి రావటం, ఇంటికి వచ్చి మళ్ళీ వస్తే రావటం లేకపోతే లేదు, మళ్ళీ అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళటం. ఇలాంటి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతమంది క్లాస్ చెప్పడానికి రెడీ అయ్యాను అని ఒక కొత్త మాట చెప్పారండి. అప్పుడు దాకా నా డబ్బులు పెట్టి నేను పుస్తకం కొని చదివేవాడిని. ఆయన ఒక్కటే మాట చెప్పారు, ఎవరు డబ్బులు పెట్టుకొని వాళ్ళు పుస్తకం కొనుక్కొని చదువుకుంటే ఆ జ్ఞానం వేరుగా ఉంటుంది అన్నాడు. ఇదేంద్ర బాబు, నేను ఎప్పుడు పుస్తకం నా డబ్బులు పెట్టుకోనలే, మంచి మంచి పుస్తకాలు చదివాను, ఎవరో మీలాంటి వాళ్ళ దగ్గర ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకొని. కానీ ఇటు చెప్తున్నాడని, ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బులు 600 ఉన్నాయి. టిక్కెట్లు కట్టి పెట్టుకొని 600కి ఎన్ని పుస్తకాలు అన్ని పుస్తకాలు కొనుక్కొచ్చేసి ఒక్కో పుస్తకం చదవటం, దానిలో ఏముందో చూసుకోవటం, ఇట్లా అనుకొని ఆ రోజు ఏమనికి, ఈయన ఇంత చండాల పైనే క్లాస్ ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నాడు, మరి మనం ఎంతో కొంత ఆయనకంటే బుద్ధిపరంగా లేకపోతే చదువు పరంగా కొంచెం బాగానే ఉన్నాం కదా, మనం ఎందుకు చెప్పకూడదు క్లాసు అనేది మైండ్లో పడిందండి. ఫస్ట్ క్లాసులో నా మైండ్లో అట్లా నాటుకుపోయింది, మనం ఎందుకు చెప్పకూడదు అంటే, మనం కూడా ధ్యానం చేస్తే ఇట్లా క్లాస్ చెప్పొచ్చు అనేది పడిపోయింది. పడిపోయింది, అంత బాగానే ఉంది. తర్వాత 6 నెలలు అట్లానే ఇక క్లాసులకు అటెండ్ అవ్వటం మొదలుపెట్టాయి. ఎక్కడ క్లాస్ అయినా తెనాలి, రేపల్లె, గుంటూరు, విజయవాడ, ఈ 4 ఊళ్ళల్లో చుట్టూ ఉంటాయి. అంటే తెనాలికి రౌండ్ లో ఉంటాయి ఈ 4 సిటీలు. ఆ 4 టౌన్స్ లో ఎక్కడ క్లాస్ పెట్టినా కానీ ఆఫీసును ఎట్లా కొట్ట మేనేజ్ చేసుకొని ఆ క్లాస్కి వెళ్ళేవాడిని, వెళ్ళి ఆ క్లాస్ విని వస్తా ఉండేవాడిని. ఇట్లా 6 నెలలు జరిగినాయి. 6 నెలలు జరిగిన తర్వాత మా నేటివ్ ప్లేస్కి వెళ్తాం జరిగింది. నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ బస్సులో ఒక అతను కలిసి, నువ్వు మెడిటేషన్ చేస్తావంట కదా, మన ఊర్లో కూడా చాలా మంది మెడిటేటర్స్ తయారయ్యారు, నువ్వు వచ్చి రేపు ఏక్తా ధ్యానం అని ఉండేది, ఆదివారం నాడు ఏక్తా ధ్యానం అని ఉంది, రేపు రాముల వారి గుడిలో అందరూ కూర్చుంటారు, నువ్వు వచ్చి క్లాస్ చెప్పాలన్నాడు. ఏంది క్లాస్ చెప్పేది, నాకేం తెలుసు క్లాస్ చెప్పటం అని అన్నాడు. అంటే నాకు అసలు వాయిస్ లేదు అప్పటికి, నాకేం తెలుసు క్లాస్ చెప్పటం అని అన్నాడు. లేదు, ఇప్పుడు ఆ బస్సులో చెప్తున్నావు కదా ఏదో ఒకటి, నాకు అదే చెప్పు, వెళ్ళబాక, ఈ నైట్ వెళ్ళిబాక, రేపు పొద్దున్న మనిషిని పంపిస్తానని చెప్పి పొద్దున్న 5 గంటలకు మా ఇంటికి ఒక అబ్బాయిని పంపించాడు. ఫలానా ఆయన తీసుకురా గుడి దగ్గర. లేపి తీసుకెళ్ళాను. 5 గంటల నుంచి 6 గంటల వరకు, 6 నుంచి 7 వరకు నన్ను 5:30కే తీసుకెళ్లారు, ధ్యానంలో కూర్చోబెట్టారు. 6:30 అయిన తర్వాత ఈ గ్రూప్ని లేపే బాధ్యత నీదని చెప్పారు. ఎట్టవాడు లేపేవాళ్ళని, అంతకుముందు అది కూడా తెలియదు. సరే ఏదో ఒకటి లేపాను. లేపిన తర్వాత ఎదురుగా కుర్చీ వేసి క్లాస్ చెప్పండి నన్ను. నేను అనుకున్నాను, 10 minutes మాట్లాడగలిగితే
నా జీవితంలో ఒక అచీవ్మెంట్ చేసినట్టే. 10 మినిట్స్ మాట్లాడగలిగితే అచీవ్మెంట్ చేసినట్టే అనుకున్నా. అనుకుంటే ఎదురుగా చైర్ వేశారు, నేను కూర్చోను. మరి ఎందుకు అప్పుడు కూడా నిలబడే చెప్పాను. మరి ఎందుకు నాకు మ్, కూర్చొని క్లాస్ చెప్పే అలవాటు లేదు, నిలబడే చెప్తాను. ఆ రోజు కూడా ఎందుకు నిలబడే 10 మినిట్స్ చెప్తే ఇక అయిపోయింది నా పని. ఇంకా 10 మినిట్స్ కూడా 5 మినిట్స్కే అయిపోయింది. మాక్సిమం 10 మినిట్స్ అనుకొని మొదలు పెట్టాను. 2.5 గంటలు ఏకధాటిగా ఏదో వస్తానే ఉంది చెప్పేసి అంతే. ఏం చెప్పాను నాకు తెలియదు. నేను చెప్పింది పొరపాటు తప్పు కనుక అయితే వాళ్ళు ఉండకూడదు, వెళ్ళిపోవాలి. వాళ్ళు 30 మంది దాకా ఉన్నారు. లేడీస్ ఒక 15 మంది, జెంట్స్ ఒక 15 మంది. ఆ రోజు క్లాస్ ఉండే సంగతే తెలియదు. వాళ్ళ 7 గంటలు అయిపోగానే వచ్చి పనులు చేసుకోవాలనే లెక్కలో వస్తారు. 9 గంటల వరకు ఒక్కళ్ళు కూడా లేవలేదండి. అస్సలు లేవల, మొత్తం వింటానే ఉన్నారు. ఏం చెప్పానో నాకు తెలియదు. ఊళ్ళో పూజారి వచ్చాడు 9 గంటలకు పూజ చేసుకోవటానికి. ఆ పూజారికి డిస్టర్బెన్స్ అయిద్దని ఆపేసి ఇక ఎవరి దారిని వాళ్ళు వచ్చారు. నేను ఇంటికి వెళ్ళక ముందే మా ఇంటికి కబురు వెళ్ళింది. మీ అన్నయ్య అంట క్లాస్ భలే చెప్పాడు, అసలు ఎవరు చెప్పలేదు అనుకుంటే ఇది ఏంటి నేనేం చెప్పాను, నాకేం తెలుసు, ఏంటి వీళ్ళు ఇట్లా అంటున్నారు అనుకుని అయిపోయింది. నాకు ఆనందం వేసింది. ఏది బాగా చెప్పారు అన్నారు కదా, అందుకని ఆనందం వేసింది. అంటే ఇది రెండో ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానంటే, నా మైండ్లో 6 మంత్స్ బ్యాక్ ఏం పడింది, కేవీ రావు గారు అనే ఆయన అంత చండాల పైన ఆయనే క్లాస్ చెప్పగలిగింది, మనం ఎందుకు చెప్పకూడదు. క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సరే 6 నెలల తర్వాత ఐ వాజ్ ఫోర్స్ టు డెలివర్ మై స్పీచ్ బిఫోర్ ద మెడిటేటర్స్. అంటే నన్ను నెట్టారు అంతే. వాళ్ళు ఎవరు నెట్టారన్నట్టు, ఇప్పుడు ఎవరు నెట్టినట్టు, మనకు బయట వ్యక్తులు కనపడతారు కానీ వెనకమాల మాస్టర్స్ నెట్టారు. వెళ్ళి నువ్వు చెప్పాల్సిందే అని నెట్టారు. సరే నెడితే నాకు ఎంత, యాక్చువల్గా నేను అసలు 5 మినిట్స్ ఎవరితో మాట్లాడినండి. 5 మినిట్స్ మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడింది. అలాంటిది 2 గంటలు మాట్లాడటం, 2 గంటలు వాళ్ళు వినటం, నేను మాట్లాడడం సరే, వాళ్ళు వినటం, అది గొప్పతనం. వాళ్ళు అంతసేపుని మా ఇంటికి రిపోర్ట్ చేయటం, బాగా మీ అన్నయ్య అంట, నేను ఇంట్లోకి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేవాడిని కాదు. మా డైరీ నుంచి సంగం డైరీలో వర్క్ చేసేవాడిని. మా నేటివ్ ప్లేస్ వెళ్తే ఇంట్లోకి దూరితే 4 రోజులు ఉన్నాయి, 5 రోజులు ఉన్నాయి ఇంట్లోనే, ఇంకా బయటకు అంటూ లేదు. మా ఇంటి ముందు వాళ్ళకి కూడా తెలియదు వచ్చిన సంగతి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళేవాడిని బయటికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు బస్ ఎక్కేటప్పుడే బయటికి, అంత సైలెంట్గా ఉండేవాడిని. అలాంటి వాడిని 2 గంటల క్లాస్ అనేది నాకు ఆశ్చర్యం వేసింది. సరే ఏదో చెప్పాను, ఆనందం వేసింది. ఈ రెండో ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానంటే, అంటే మన మైండ్లో ఎంప్లాయిడ్గా ఉంది కదా, అదే కార్యరూపం దాల్సింది. ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన ఆ రోజుల్లో ఆనందంగా ఉంది. ఆ సాయంత్రం మళ్ళీ తెనాలి వచ్చాను. తెనాలి వచ్చి పిరమిడ్కి వెళ్ళే ధ్యానానికి. ధ్యానం కుదరట్లా, పిరమిడ్కి వెళ్ళాను, ధ్యానం కుదరట్లా. ధ్యానంలో ఏమొస్తుందంటే ఫుల్ సబ్జెక్టు. చీమల పుట్టను కనుక ఓపెన్ చేస్తే చీమలు బయటికి తెగొస్తా ఉంటాయి, అలా వచ్చేస్తాను. ఇదేంటి ఇట్లా వస్తుంది, నేను నేను అనుకుంది ఏంటి, నేను ధ్యానం అంటే నేను క్లాస్ చెప్పిన దానిలో తప్పు ఉంటే నా డౌట్ ఏం పడ్డానంటే, నేను క్లాస్ చెప్పొచ్చాను, నాకు ఆనందంగానే ఉంది, ఏం చెప్పొచ్చో లేదో తెలియదు. నేను చెప్పిన దాంట్లో తప్పుండి ఆ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ దాన్నే ఫాలో అయ్యి వెళ్తే, వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్తే ఆ పాపం నాదే కదా, ఇది నా డౌట్. చూడండి డౌట్ ఎక్కడదో. ఇప్పుడు నేను ఇట్లా మీ క్లాస్ చెప్తున్నాను, 10 మంది 5గురు వింటున్నారు, నేను ఏదో వాగిపోతా ఏదో ఒకటి, అట్లా వాగిన దాంట్లో అదే రైట్ అనుకొని ఫాలో అయ్యి, నేను తప్పు చెప్పిన అదే ఫాలో అయ్యి రాంగ్ రూట్లో వెళ్ళారు అనుకోండి ఆధ్యాత్మికంగా, ఆ పాపం నాదే కదా అనేది నా డౌట్. ఎందుకు డౌట్ పడ్డానంటే, నాకు ధ్యానం కుదిరితే నేను చెప్పింది రైటు, నాకు ధ్యానం కుదరట్లేదు కాబట్టి నేను చెప్పింది తప్పు, ఇది నా డౌట్. మా తెనాలి వచ్చిన మాస్టర్లు అందరిని అడిగేవాడిని. వాళ్ళందరూ చెప్పొచ్చు అండి, అదేం లేదు పత్రిజీ గారు, అది అబ్జెక్షన్ ఏం లేదు, ఎవరైనా చెప్పొచ్చు, ఏది తెలిస్తే చెప్పొచ్చు అని చెప్పేవాడు. కానీ నా డౌట్ ఎందుకు పోవట్లేదు, నాకు ధ్యానం కుదరట్లా. కళ్ళు మూసుకొని కూర్చోగానే సబ్జెక్ట్, మంచి మంచి సబ్జెక్ట్ వచ్చేది కానీ గుర్తుండేది కాదు. సరే అట్లా ఒక నెల గడిచింది, డౌట్ తీరకపోయినా ఇంకొకసారి పక్క ఊర్లో పౌర్ణమి ధ్యానం అని పెట్టారు. బోర్డు ఏమని పెట్టారు, సాయంత్రం 9 గంటల నుంచి
రేపు పొద్దున 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం ఫలానా ఊర్లో అని పెట్టారు. నేనేమనుకున్నాను, తెనాలి నుంచి ఒక 30-40 మంది వెళ్తారని నేను ఎవరికి చెప్పను. నా గోల ఏదో, నా ఆఫీస్ టైం అయిపోయింది, నన్ను చూసుకొని వెళ్ళిపోతా. నేను వెళ్ళేదలికి అక్కడ ఎవరు లేరు, తెనాలి వాళ్ళు ఎవరు లేరు. ఆ ఊరాళ్ళు ఒక 6-7 కూర్చున్నాం. ఏం సార్ ఎవరు లేరు ఏంటి అని అంటే, మేము కూడా వెళ్ళిపోతున్నాం, ఎవరు రాలేదు, మేము 6 గంటలకు వచ్చి 9 గంటలకు వెళ్దాం అనుకుంటున్నాం అంటే, అదేంటంటే బోర్డు ఇట్టు పెట్టారు కదా, మీరు మీరు ఉంటారని నేను వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళటానికి కూడా నాకు ప్లేస్ లేదు, నేను ఎలా వెళ్ళాలి అని నేను వాళ్ళని అడిగి, మీరు కనుక ఉండేటట్టయితే మనం తెల్లవారులు ఉందాం అని వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చాను. ఉంటామండి అన్నారు వాళ్ళు. వచ్చారు, కూర్చున్నాను. అట్లా కూర్చోగానే ఆయన తీసుకొచ్చి మైక్ నాకు ఇచ్చాడు ఇట్లా పట్టుకొని, సార్ చెప్పండి, క్లాస్ చెప్పండి. నేను క్లాస్ చెప్పేది ఏంటి, నేను చెప్పేవాడిని కదా, నేను వినడానికి వచ్చాను అని అంటే, కాదు మీరే కదా కూర్చోమంది అని నా చేత చెప్పించాడు. ఏం చేయాలి ఇప్పుడు, వాళ్ళని కూర్చోమన్నా, ఈయన నన్ను చెప్పుకుంటున్నాడు. నాకు రాదండి, నేను క్లాస్ అంత చెప్పలేను, నా వల్ల కాదు అని అంటే, కాదు మీరే కదా మమ్మల్ని కూర్చోం, లేకపోతే మేము కూడా వెళ్ళి నిద్రపోయేవాళ్ళం అని అట్లా అని నా మీదే బాధ్యత పెట్టాడు. అప్పుడు ఏం చేశానంటే, 1 అవర్ క్లాసు, 1 అవర్ ధ్యానం. ధ్యానం 1 అవర్ అవగానే మళ్ళీ నిద్రపోతున్నారు వాళ్ళు, మళ్ళీ లేపి మళ్ళీ 1 అవర్ క్లాస్, మళ్ళీ 1 అవర్ ధ్యానం. అట్లా తెల్లవారు 6 గంటల వరకు నడిపాం. మహా ఆనందం వచ్చింది. మధ్యలో నా పక్కన కూర్చున్నారు ఆయన, నేను ఇట్లా కుర్చీలో కూర్చున్నా, నా పక్కన ఆయన కూర్చున్నారు. మధ్యలో నేను ఎట్లా అని చెప్తా ఉంటే, నా ఈ చేతిని ఆయన చేత్తో ఇట్లా పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకొని పెద్దగా అరిశాడు. ఏమని, రేయ్ నువ్వు చెప్పొచ్చు చెప్పురా అని అరిశాడు. నాకు మైండ్ పోయింది, ఇదేంటి ఇప్పుడు దాకా సార్ సార్ అంటున్నాడు. ఆ వాయిస్ వరకు సార్ 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 అంటా మాట్లాడుతున్నాడు నాతోటి. ఇట్లా పట్టుకొని, రే నువ్వు చెప్పొచ్చు చెప్పురా అని అరిశాడు. నాకు ఏంటి ఇట్లా అరుస్తున్నాడు అని ఇట్లా చూసేసరికి, సాంబశివరావు గారు మీరేం కదలకుండా కూర్చోండి అట్లని, ఇది నా మాటలు కాదండి, నాకు మా గురువు గారు కృష్ణ చైతన్య గారు అని ఉన్నారు, ఇక్కడ ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమానికి ఎప్పుడు వెళ్తాను నేను. ఆ గురువు గారి పేరు కృష్ణ చైతన్య, వారు ఇప్పుడు లేరు, అప్పుడప్పుడు నా ఒంటి మీదకి వస్తారు, ఆయన మీకు ఎందుకు చెప్పిస్తున్నారో నాకు తెలియదండి, మీకు చెప్పటానికి ఈ వాయిస్ నా నుంచి మీకు వచ్చింది అన్నాడు. నాకు మైండ్ పోయింది. అసలే నేను క్లాస్ వద్దు అనుకుంటుంటే మళ్ళీ ఈయన ఎవరు, ఈయన చెప్పటం ఏంటి, ఇదేదో రాంగ్, వదిలేసా. అప్పుడు నా డౌట్ తీరలా. మళ్ళీ ఇంటికి వచ్చా, మళ్ళీ సేమ్ ఇది లేదు, ఏది ధ్యానం కుదరట్లా, డౌట్ గానే ఉంది. ఒకరోజు పిరమిడ్కి వెళ్ళకుండా ఇంట్లోనే మా గదిలోనే కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే, పత్రిజీ గారు డైరెక్ట్ గా వ్యూలోకి వచ్చారు. ఏది ధ్యానం వ్యూలో వచ్చి, అరే నువ్వు వచ్చి క్లాస్ చెప్పరా అని పిలిచినట్టు. నేను వెళ్ళి కర్తాల్లో స్టేజీ మీద, అప్పుడు కర్తాలకి వెళ్ళటానికి డబ్బులు కట్టాం, ఏది ఆ 10 రోజులు ఉండటానికి అప్పుడు 2500 ఎంతో పే చేసాం. బుకింగ్ అయిపోయింది. ఇక ఒక నెలలో వెళ్తాం అనగా జరిగింది. అంటే నవంబర్లో నెలలో జరిగింది. ఆయన పిలిచి, నువ్వు వచ్చి పైకి వచ్చి స్టేజ్ మీద క్లాస్ చెప్పడానికి పిలిచినట్టు నేను వెళ్ళి అక్కడ ఇంగ్లీష్లో చెప్పినట్టు. అది 2012 కర్తాలు, అంటే 2012 అంటే ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్. అది కర్తాల్లో 2012 డిసెంబర్ 21 బిగిన్ అయిన ధ్యాన మహాసభలు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్ కింద లెక్క. అన్ని దేశాల వాళ్ళు వచ్చారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు, ఇంకా హాస్టల్గా ఎంతో మంది దాన్ని వింటున్నారని చెప్పారు పత్రిజీ. అలాంటి దాంట్లో నువ్వు వచ్చి చెప్పరా క్లాస్ అని చెప్తే, అప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అన్ని రకాల భాషలు ఉంటారు కదా, అందుకని ఇంగ్లీష్లో చెప్పినట్టు అది ఏం చెప్పాను అది ఇప్పటికి గుర్తుందండి నాకు. అది ఆ వ్యూలో ఆ ఇంగ్లీష్లో చెప్పినట్టు వచ్చేసింది. ఏంటి రేట్లో వస్తుంది, అసలే వద్దనుకుంటే క్లాస్ చెప్పకూడదు, క్లాస్ చేస్తే నాకు ఇది పోతుంది, ధ్యానం లేదు, అసలు నేను చెప్తుంది కరెక్టో కాదు, నాకేం బేస్ లేదు, ఎందుకు చెప్తున్నాను తెలియదు, చెప్తే వింటున్నారు వాళ్ళు, కానీ అది రైటో తప్పో నాకు తెలియట్లేదు, మళ్ళీ ఈయన క్లాస్ చెప్పుకుంటాడు ఏంది, ఈ ఎంతో నాకు కన్ఫ్యూజన్గా ఉందని అనుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు వనభోజనాలను పెట్టారండి. అక్కడికి వెళ్ళి అందరూ మాట్లాడాలంటే నాకు ఇట్లా జరుగుతుందని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇట్లా జరుగుతుందంటే నేనేమి మాట్లాడలేను, నేను మాట్లాడదలుచుకోలేదని చెప్పాను.
అందుట్లోంచి ఒక పిరమిడ్ కట్టిన ఒక ఆమె వచ్చి, రేపు మా అమావాస్యకి మా పిరమిడ్ లో ధ్యానానికి రండి అని అంది. ఏమో ఇప్పుడు దాకా చెప్పింది అదేను, నా వల్ల కాదు నేను చెప్పటానికి. అంటే కాదండి, ఇప్పుడు దాకా మీరు చెప్పినవి బాగున్నాయి, అదే చెబుతారు కానీ రండి మా పిరమిడ్ కానీ. సర్లేని వెళితే ఆమె ఏం చేసి ఆ నైట్ అల్లా ఇట్లానే కూర్చుంది. నైట్ 9 గంటల నుంచి బిగిన్ అయింది. 1 గంట ధ్యానం, 1 గంట మెడిటేషన్ ఇట్లా కవర్ చేసి. ఆమె నేను ఇంటికి రాకముందే పక్క ఊరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది, రాత్రి భలే ధ్యానం చేశాం మేము, తెల్లవారులు ఉన్నాం, ఫలానా ఆయన వచ్చాడు మాస్టరు, మీరు కూడా పిలిపించుకోండి అని ఆయన వాళ్ళకి చెప్పింది. ఇదేంద్రా బాబు, వద్దు వద్దు అనుకుంటే ఎట్లా క్లాసులు లింక్ అవుతున్నాయి, ఏంటి ఇట్లా జరుగుతుంది, ఎట్లా కూడా కట్ చేయాలి దీన్ని. కట్ చేసి నేను మెడిటేషన్లో ముందుకు వెళ్ళాలి. అంటే ఈ చెప్పటం వల్ల ఆ క్లాస్ చెప్పటం వల్ల నేను డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే తప్పు జరుగుతుందేమో అనే ఫీల్, దానికి క్లారిఫికేషన్ రావట్లన్నా. చాలా మంది మాస్టర్లు చెప్పారు, ఆ గురువు గారు అది కృష్ణ చైతన్య గారు ఆయన ద్వారా చెప్పించారు. పత్రిజీ గారే డైరెక్ట్ గా చెప్పారు. అయినా నేను ఆ డౌట్ గానే ఉంది అంతే. కర్తాలు వెళ్ళిపోయాం. ఒక 6 రోజులు గడిచింది. ఓ హ్యాపీగా ఎనర్జీస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, బాగానే ఉంది. ఇక లాస్ట్ 8వ రోజు ఎప్పుడో ఇంకా దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోతాం కదా, 2 రోజులు 3 రోజులు ఎక్కువసేపు పిరమిడ్ లో ధ్యానం చేసుకుందామని ఒక రోజు 28వ తారీఖు అనుకుంటా వెళ్ళి ధ్యానంలో కూర్చున్నా. ఇటు వెస్ట్ సైడ్ ఫేస్ పెట్టి కూర్చున్నాను కుర్జీలో. ఎట్లా ధ్యానంలో కూర్చున్న 10 మినిట్స్ లోపలే పత్రిజీ గారు బాగా ఉగ్ర రూపంలో వస్తున్నట్టు అది కూడా వ్యూలో వచ్చింది. ఎట్లా కుర్జీని నేను ఇటు తిరిగి కూర్చున్నా కదా వెస్ట్ సైడ్ లో, ఆయన ఇటు నార్త్ నుంచి కుర్జీ లాక్కుంటూ గట్టిగా బర్రన, అంటే మెడిటేషన్ చేసేటప్పుడు కుర్జీ కదిలిస్తే ఒక సౌండ్ వస్తుందండి, డిస్టర్బెన్స్. అలా సౌండ్ చేసుకుంటూ పెద్దగా ఆ సౌండ్ చేసి బాగా కోపంతో వచ్చి ఒక డైలాగ్ అండి, ఎంత మంచిగా చెప్పించాలరా నీకు, నీ డౌట్ తీరటానికి, ఇంకా నీకేమన్నా డౌట్ ఉంటే వీరిని అడుగు అని ఎదురుగా ఇట్లా చూపించారు. ఇట్లా అన్నారు. ఎదురుగా ఎవరైనా చూసేటప్పటికి జ్ఞాన సరస్వతి దేవి ఎదురుగా అట్లా కూర్చొని ఉన్నారండి. నాకిక అసలు సినిమాల్లో చూడటమే కానీ అట్లా మన ధ్యానంలో వస్తుందని కానీ, ఇట్లా జ్ఞాన సరస్వతి దేవి ఎదురుగా వస్తుందని కానీ అసలు ఏమీ తెలియపోయేసరికి ఆమె చూడంగానే నాకు ఒక రకమైన భయం. ఏంటి ఇట్లా వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు నేను? జ్ఞాన సరస్వతి దేవి వచ్చి ఎదురుగా కూర్చున్నారు. ఇటు తిరిగి ఈయన ఉన్నారేమోనని ఆయన వెళ్ళిపోయారు. ఆమెను అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆమె ఏం చేస్తుంది, నోరు తెరువు అంటుంది. నాకు నోరు తెరవాలనే జ్ఞానం కానీ, ఆమెను ఏదన్నా ఒక దండం పెట్టాలని కానీ, ఒక కృతజ్ఞత ఏమీ తెలియల. ఆమె ఏం చేశారంటే ఇట్లా పట్టుకొని ఆమె ఎడం చేతితోటి కుడి చేతితో నోటిలో ఏదో వదిలినట్టు ఆ అనుభూతి పొందాను. అది ఏం వదిలారు, బీజాక్షరం వదిలారు, జ్ఞానం వదిలారు, ఏం వదిలారు నాకు తెలియదు. అప్పుడు నా డౌట్ క్లియర్ అయింది. పత్రిజీ గారు అప్పుడు అనుకున్న, చిన్నాళ్ళు పెట్టిన యాంటీ గురువు మనకి ఇన్ని రోజుల నుంచి. పత్రిజీ గారు అంటే యాంటీ గురువు. ఈయన ధ్యానం అయితే చేస్తున్నా, ఏదో ప్రశాంతంగా ఉంది, కానీ ఈయన దగ్గర పోకూడదు, యాంటీ కొడతాడంట, కొట్టాయని గురువు. ఎట్లా అనుకున్నా నేను. ఎప్పుడైతే నా డౌట్, అసలు నేను ధ్యానం చేస్తున్న సంగతి తెనాల్లో తెలియదు, నా ధ్యానములో ఈ డౌట్ ఉన్న సంగతి ఆయనకి ఎట్ట తెలిసింది? ఫస్ట్ నేనేం వెళ్ళి చెప్పలేదు ఫిజికల్ గా కానీ, ఎప్పుడు చెప్పలా. నేను అసలు ధ్యానం చేస్తున్న సంగతే తెలియదు. నా డౌట్ ఉందని ఎట్ట తెలిసింది? ఆ డౌట్ ఇదేనా ఎట్ట తెలిసింది? ఇంత మంచి అది ఎట్లా చెప్పించగలిగారు? తర్వాత ఆయన వచ్చి ఆ జ్ఞాన సరస్వతి దేవి తీసుకొచ్చి చూపించడం అంటే, ఒక వ్యక్తి మీద, అంటే ఒక జ్ఞాని మీద ఆయనకి ఎంత పట్టుంది. ఆయన ఒక జ్ఞాని, ఆయన కంట్రోల్లో ఉన్న జ్ఞాని మీద ఆయన ఎలాంటి వాడు, ఆ మనిషి ఎలాంటి వాడు అని ఎంత దూరం ఉంది. అమ్మ నాయన ఈయన మామూలు కాదని అప్పుడు నుంచి గురువుగా యాక్సెప్ట్ చేశారు. అది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇక నా డౌట్ అంతా పోయింది. ఇప్పటి నుంచి నేనేంటి, క్లాసులు చెప్పాలి. అంతేగాని నన్ను క్లాసులు చెప్పడానికి ప్రిపేర్ చేసి నాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి వెళ్ళి క్లాసులు చెప్పని ఇంప్లైడ్ గా నాకు పర్మిషన్ ఇచ్చినట్టు అర్థం అయిపోయింది.
ఇప్పుడు వెళ్ళి క్లాసులు చెప్పాలి. 31 డిసెంబర్ వరకు అక్కడే ఉన్నాను. ఆ రోజు 31 నైట్ బయలుదేరి వచ్చేసాను. ఇంటి దగ్గర బ్యాగ్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి 11, 11:30 అయ్యేటప్పటికి టీవీల్లో పెద్ద చెలరేగిపోయింది ఆయన మీద ట్రాలింగ్. పత్రిజీ గారు అంటే అట్లా చేస్తారంట, ఆయన ఒక దొంగ స్వామి, ఆడవాళ్ళ మీద చేతులు వేస్తాడంట, వాళ్ళ మీద కాళ్ళు పెడతాడంట, వాళ్ళు కాళ్ళు బిస్కెట్ ఇవన్నీ వచ్చేసినాయి, పొలాలు కాజేశాడంట, ఇట్లా అన్ని ఆ రోజుల్లో వేసేస్తున్నారు. మా ఆఫీసులో నాకు అంతకుముందు ఒక మంత్రం ఇచ్చే ఆయన, మంత్రం చేసే ఆయన మా గురువు గారి దగ్గర తీసుకెళ్ళి నీకు బాలా త్రిపుర సుందరి మంత్రం ఇప్పిస్తాను నా చుట్టూ తిరిగేవాడు. నేను వద్దులే, నాకు వద్దు, నాకు మంత్రాలు ఇవన్నీ నేను చేయలేని ఆగిపోయాను, సైలెంట్. అట్లా ఆగిపోయాను. ఆయన వచ్చి భలే తెక్క కుదిరింది, నీకు బ్రహ్మాండమైన గురువు దగ్గర చేరావు, ఇన్నాళ్ళు పెట్టి ఉండి అని అంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. నిజంగా 50 సంవత్సరాలు ఉండి ఇలాంటి గురువు దగ్గరికి వెళ్ళాను ఏంటరా నాయన అని ఒక చిన్న వాటి డౌట్ వచ్చి ఒక 5 సెకండ్లో మళ్ళీ తిప్పుకున్నాను. ఆయన ఎలా ఉంటే నాకెందుకు, నా డౌట్ అని తీర్చారు. ఈ పిరమిడ్ సొసైటీలో అప్పటికే అంతకుముందు 2 రోజుల క్రితం నాకు హాస్టల్ సర్జరీస్ జరిగినాయి, బ్రహ్మాండమైన సర్జరీస్ జరిగినాయి అక్కడే కర్తాల్లో. అది ఒకటి ఇది ఒకటి చూసుకొని ఆ సర్జరీ జరిగి జ్ఞాన సరస్వతి దేవి ప్రత్యక్షమైన తర్వాత నాకు ఇమ్మీడియట్ గా ఇది దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అనేది ఒకటి డౌట్ వచ్చి అనుకుని మెడిటేషన్ లో కూర్చుంటేనండి మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వచ్చి నాకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు, నేను కర్తాల్లోనే ఉన్నానండి అక్కడే. ఇది జరిగిన తర్వాత 1 రోజుకో 2 రోజుకో మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వచ్చి నాకు ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అది కనపడింది నాకు వ్యూలో. మా ఫ్రెండ్ అంటే ఎప్పుడని చెప్తాడు, వాళ్ళ మిస్సెస్ అంటే ఆమె నాకు ఎట్లా పరిచయం అంటే మా ఫ్రెండ్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడన్నా పలకరించి కాస్త కూర్చోబెట్టి టీ కాఫీలు ఇవ్వటం, ఏమంటే సాంబశివరావు గారు అంటాం, ఎక్కడైనా బజార్లో కనపడి సాంబశివరావు బాగున్నారు, ఇంతవరకే పరిచయం, మిగతా డెప్త్ లేదు. అలాంటి ఆమె ఎందుకు వచ్చింది అనేది డౌట్ వచ్చి నాకు అక్కడే డౌట్ వచ్చేసింది, ఏదో సంథింగ్ రాంగ్, వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ రాంగ్ అని ఎమ్మడిని అక్కడి నుంచి ఫోన్ చేశాను. ఆయన రిటైర్ అయ్యాడు, నేను కూడా అబౌట్ టు రిటైర్మెంట్. ఎమ్మడిని ఫోన్ చేసి అక్కడి నుంచి ఏమని, ఎక్కడున్నారు మీరు అని అడిగారు. నేను గుంటూరులో ఉన్నాను అంటే ఆమె పేరు రత్నం గారు ఎక్కడ ఉన్నారని. ఆమె తెనాల్లో ఉన్నారు. ఏం జరిగింది చెప్పాను. మేమిద్దరం విడిపోయాం, మా ఇద్దరు ఒకళ్ళకోళ్ళం భాష లేదు, మాటలు లేవు అని చెప్పారు. అరే ఇదేంటి, నేను అక్కడుండి నాకేం తెలియకుండా వీళ్ళని అంత డైరెక్ట్గా ఎట్లా అడగగలిగాను అంటే ఈ జ్ఞానం వలన నాకు ఆ విషయం తెలిసింది. ఈ యొక్క ఎనర్జీ, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వలన నాకు అది తెలిసింది. అంటే మనకి ఫ్యూచర్లో అంటే ఎక్కడ జరిగే వేరే వాళ్ళ విషయాలు కానీ లేకపోతే మనకు జరిగే విషయాలు కానీ దీనివల్ల తెలుస్తవి అనేది ఒక జ్ఞానం వచ్చేసింది. అప్పటి నుంచి ఈ ఎక్స్పీరియన్స్ని ఎలా వాడుకోవాలి, మళ్ళీ మిస్యూజ్ చేయకూడదు, ఇది ఒక తలకాయ నొప్పి ఉంది. సరే అందరూ మీ విషయాలు తెలిస్తే అందరికి కలిసి చెప్పకూడదు, మళ్ళీ ఇది ఒక తలకాయ నొప్పి ఉంది. అందుకని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటా అట్లా మూవ్ అవుతా ఉన్నప్పుడు ఇక క్లాసులు చెప్పాలని ఆ రోజు జనవరి 1వ తారీఖు నుంచి బిగిన్ అయ్యా. నేను ఎవరైనా 10 మంది కనపడంగానే సార్ మెడిటేషన్ నేర్పుతానండి రండి అని అంటే, ఏ మెడిటేషన్ అని పిరమిడ్ అనగానే మీ గురువు గారి నుంచి టీవీలో చెప్తున్నారు చాలు ఇంకా అనేవాళ్ళు, ఎవరు వచ్చేవాళ్ళు. జనవరి 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఎవరు ఒక్క మనిషి దొరకల నాకు. ఒక మనిషికి నేర్పాలని ఒక్క మనిషి నా దగ్గర రాల. అడిగినా కానీ ఏం చేయాలో ఇన్నాళ్ళు పెట్టారు, వచ్చి క్లాసులు చెప్పుకుంటే నేనే వెళ్ళలేదు, ఇప్పుడు నేను చెబుతానంటే ఎవడు దొరకట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అర్థం కాని పరిస్థితుల్లో 3వ తారీఖు నైటు 11:30 ఫోన్ పోయింది మా ఇంట్లో. అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ పోయింది. ఈ టైం అప్పుడు ఎవరు చేస్తున్నారు ల్యాండ్ లైన్ ఇస్తే రేపల నుంచి ఒక మేడం, సార్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 మంది మాస్టర్లకు ఫోన్ చేశాం, క్లాస్ పెట్టించుకోవాలి మేము రేపు,
ఎవరిని అడిగినా కానీ మేము రామండి అంటున్నారు. మేము మా ఇంట్లో క్లాస్ పెట్టుకుంటాం, మీరు వచ్చి క్లాస్ చెప్తారా? ఇది ఆమె అడిగింది. క్లాసు చెబుతారా అనంగానే నేను వస్తున్నానండి అని చెప్పేసి, ఇంకంతే. ఎప్పుడు టైం కానీ ఏమండి ఏదైనా ప్రాబ్లం అయిద్దని కానీ ఏమి అడగకుండా, మీరు మా రేపళ్ళు వచ్చి క్లాస్ చెప్తారా అని ఆమె నోటి నుంచి అయిపోగానే నేను ఎస్ అనేదలికి వాళ్ళేం ఫీల్ అయ్యారంటే, అమ్మో ఈయన చాలా సీనియరు, ఈయన పెద్ద జ్ఞాని, ఈయన ఎన్లైటెడ్ మాస్టర్ అట్ట ఫీల్ అయ్యారు వాళ్ళు. నాదేంటి, దొరికారు వీళ్ళ పోగొట్టకూడదని నా థింకింగ్. వెళ్ళాను, క్లాస్ చెప్పాను. క్లాస్ చెప్పి వచ్చినప్పుడు, క్లాస్కి అటెండ్ అయ్యి క్లాస్ చెప్పి వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ఈ పౌర్ణిమ అమావాస్య ధ్యానాలు చెప్పినప్పుడు కానీ, మా ఊర్లో చెప్పినప్పుడు కానీ అమితమైన ఆనందంతో నా లోపల ఆత్మ పరవళ్ళు దొక్కేదండి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రణాళికలో ఏ వర్క్ అయితే ఉంటుందో, జీవిత ప్రణాళికలో ఆ వర్క్ కనుక చేసేటప్పుడు, ఏ వర్క్ చేసేటప్పుడు అయితే అతనికి ఎక్కువ ఆనంద స్థితి వస్తుందో అదే అతని ప్రణాళికలో ఉన్న వర్క్ అని నాకు అప్పుడు అర్థమైపోయింది. క్లాసు చెప్పటమే ఈ పిరమిడ్ సొసైటీలో నాకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు ఎట్లయినా చెప్పు, 10 మందిని పీక్కొచ్చుకొని చెప్పు, లేకపోతే 10 మంది ఒకసారి గ్రూప్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు ఎట్లయినా చెప్పు, నీకు తెలిసిన దాన్ని వాళ్ళకి చెప్పటం నీ పని అదే. పత్రిజీ గారు కూడా నాకు పర్మిషన్ ఇచ్చింది దానికోసమే. జ్ఞాన సరస్వతి దేవిని తీసుకొచ్చి జ్ఞానముతోటి నాకు పెట్టి నన్ను ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ క్లాస్ అన్నట్టుగా అంత పర్మిషన్ ఇచ్చినట్టు నాకు అప్పుడు తేటతెల్లం అయిపోయిన తర్వాత ఈ వెళ్ళాలి క్లాసులకి. కానీ ఎవరు పిలిచేవాళ్ళు లేరు, క్లాసులు అసలు జరగట్లా. ఆ 2013లో అసలు క్లాసులే జరగదు. కానీ వెళ్ళాలి, ఎవరిని పట్టుకున్న ఎవరు వచ్చేవాళ్ళు. అక్కడక్కడ ఎవరన్నా పెట్టుకునేవాళ్ళు, వెళ్ళి చెప్పొస్తా ఉండేవాడిని. అంతవరకే కానీ ఇంత ఎక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు నెలకి 20-25 క్లాసులకి వెళ్తాను. అంతకుముందు అయితే నెలకి 2-3 వెళ్తే గొప్ప, అట్లా ఉండి అంత తక్కువ ఉండే, అయినా వెళ్తానే ఉండేవాడు. ఓకే, అంటే ఇప్పుడు మన మనసులో ఫస్ట్ పూర్వజన్మ కావాలనుకుంటే అది వచ్చింది, క్లాస్ చెప్పాలనుకుంటే అది వచ్చింది. మూడోది కర్తాల్లో నేను 2013 కర్తాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ స్టేజీ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఏమని అంటే, మా పూర్ణాత్మ పరశురాముడు అని ఒకడు, శివుడు అని ఒకడు, అమ్మవారు అని ఒకళ్ళు ఇటు చెప్పుకుని, ఇదేంది పూర్ణాత్మ అనేది ఒకటి ఉంటుందని కానీ ప్రతి వాళ్ళకి ఒకళ్ళు ఉండి అది వాళ్ళకి తెలుస్తుందని కానీ నాకు తెలియదు. అది ఇదేంది అందరికి పూర్ణాత్మ తెలుస్తుంది నాకు తెలియలేదు అనుకున్నాను. ఇంటికి వచ్చా, 2013 అయిపోయింది. 13 కట్టాలప్పుడు ఇది ఇంటికి వచ్చి ఒక పౌర్ణమి ధ్యానానికి ఒక పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకోవటానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అంతకుముందు అనుకున్నాం మన పూర్ణాత్మ ఏం తెలియలేదు, తెలిసిద్దామా ఎప్పుడన్నా అని అనుకున్నాను. అనుకొని మెడిటేషన్లో కూర్చుంటే, అంతకుముందు ఎప్పుడు అనుకున్నా, ఆ రోజు అనుకోలే, అంతకుముందు ఎప్పుడు అనుకున్నాను. మెడిటేషన్లో కూర్చుంటే 8th 9th క్లాస్ చదివే పిల్లలు, ఆడపిల్లలు ఒక 8-9 మంది బ్యాగ్లు వేసుకొని వాళ్ళు యూనిఫామ్స్ తో ఉండి ఆ గదిలోకి వచ్చినట్టు వ్యూ కనపడింది. 8th 9th క్లాస్ చదువుకున్న ఆడపిల్లలు 8-9 మంది బ్యాగ్లు వేసుకొని స్కూల్ యూనిఫామ్తో స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే క్లోజ్ అయ్యి బయటికి ఇటు వెళ్ళేటప్పుడు ఈ గదిలోకి, మనం మెడిటేషన్ చేసిన గదిలోకి వచ్చినట్టు వచ్చింది. వాళ్ళు నేను కేకలేసాను, ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు, మీకు ఇక్కడేం పని, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, మీరు ఎందుకు వచ్చారు అని అంటే, అందులో ఒక అమ్మాయి, మీరు మీ పూర్ణాత్మ ఎవరో కావాలన్నారు కదా, నేనే మీ పూర్ణాత్మ నందు. ఇదేంది పూర్ణాత్మ అంటే దేవుడు, అమ్మవారు, అయ్యవారు అనుకుంటాం కదా, పెద్ద ఉన్నతాత్మని పూర్ణాత్మ అంటాం. ఇదేంది చిన్నపిల్లలు వచ్చి పూర్ణాత్మ నేనంటది, నాకేం అర్థం కాల. నేనే నీ పూర్ణాత్మ నందు, ఇదేంటి ఇట్లా ఉంది, నాకేం అర్థం కాల అసలు. సర్లే కాసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. నేనే మీ పూర్ణాత్మ నంది, నాకేం మైండ్ బ్లాంక్, ఏం అర్థం కాలేదు. వాళ్ళు డిజప్పేర్, వెళ్ళిపోయారు. కాసేపు ధ్యానం అయిపోయింది, నేను ఇంటికి వచ్చేసాను. తర్వాత ఒక మేడం ఫోన్ చేసి, ఏమండి ఇట్లా వచ్చింది, దాని అర్థం ఏంటండి అని.
ఏమో మాకు తెలియదు అన్నారు వాళ్ళు. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మంత్ బుద్ధ పౌర్ణమి, నెక్స్ట్ మంత్ వచ్చింది బుద్ధ పౌర్ణమి. ఆ బుద్ధ పౌర్ణమి కూడా సేమ్ పిరమిడ్ లో మళ్ళీ ఇట్లానే పౌర్ణమి ధ్యానం పెట్టారు. వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ మళ్ళీ ఆ పిల్లలు వచ్చారు. మళ్ళీ బ్యాచ్, ఆ 8-9 మంది పిల్లలు అదే బ్యాగ్ లో అట్లానే వేసుకుంటారు. ఏంటమ్మా మళ్ళీ వచ్చారంటే, మొన్న మేము వచ్చినప్పుడు కనుక్కోలేకపోయావు కదా, ఇప్పుడు చూడండి, మమ్మల్ని ఇప్పుడు చూడండి అని. ఇప్పుడు చూడండి అని అట్లా అని చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క రూపాలు బాలా త్రిపుర సుందరి రూపాల్లో మారిపోయి, అంటే వచ్చిన వాళ్ళందరూ బాలా త్రిపుర సుందరి, మీ పూర్ణాత్మ బాలా త్రిపుర సుందరి అనేది ఒక టిక్ పడింది. మరి నమ్మాల వద్ద ఇది? మనకి ఇంకా ఏంటి రుజువులు కావాలి కదా. నాకు అన్నీ అంతే, ఏది కూడా ఒక పట్టాన బిలీఫ్ చేయను. ఇది కరెక్టా కాదా, మనం అడుగుతున్నాం కదా, అందుకని ఎవరెవరు కనపడ్డారా, బాలా త్రిపుర సుందరి ఎందుకు కనపడింది, ఇట్లా అన్ని డౌట్లు ఉండేవి. ఇది కరెక్టా కాదా. ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మళ్ళీ దానికి రెప్యుటేషన్ రావాలి. ఏది ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ బాలా త్రిపుర సుందరి ఆ రూపం కనపడింది. ఆ ఆడపిల్లలు బాలా త్రిపుర అంటే ఆ వయసు పిల్లలే కదా, 8th క్లాస్ 9th క్లాస్ అంటే 12-13 ఏళ్ల వయసు పిల్లలు కనపడ్డారు. ఆ బాలా త్రిపుర సుందరి వయసు కూడా ఆ వయసులోనే ఉంటుంది ఆమె. అంతవరకు మరి ఇది కరెక్టా కాదా, ఎట్లా తెలుసుకోవాలనేది ఆలోచిస్తా ఉన్నప్పుడు అప్పుడు ఒక రోజున వెంకటేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరం, ఇక్కడ ఒక వినుకొండ దగ్గర ఒక టెంపుల్ ఉందండి, బాలా త్రిపుర సుందరి, ఊరి పేరు ఏదో గుర్తురాదు. బాలా త్రిపుర సుందరి దేవి ఒక చెరువులో ఉంటది, అంటే ఒక చెరువులో గుడి ఉంటది. ఆ గుడి నీళ్లలోనే ఉంటది. ఆ గర్భగుడిలో నీళ్లు ఉంటాయి, నీళ్లలోనే ఉంటది ఆ విగ్రహం. అక్కడ అడవి ప్రాంతం. పౌర్ణానికి నైట్ నిద్ర చేసి వస్తారు అక్కడ, అంతే, ఇంకెవరు వెళ్ళరు. మాతో పాటు ఒక ఆయన మంత్రం చేసి ఆయన ఎప్పుడైనా వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాడు 2 సార్లు 3 సార్లు. ఏంటి ఇక్కడ విశేషం అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారు మంచి పవర్ఫుల్ అట్లా చెప్పారు. నేను కూడా అంతకుముందు నాకు తెలియక ముందునే 2 సార్లు 2 పౌర్ణాలకు వెళ్ళి నిద్ర చేసి వచ్చాను. అది ఒకటి గుర్తొచ్చింది. త్రిపుర అంతకం ఊరి పేరు, బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్. ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు త్రిపురాంతకంలో అమ్మవారు, మళ్ళీ లక్ష్మీ అమ్మవారు అని అడిగొప్పలని ఒక ఊరు ఉందండి, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు అంటారు. ఆమె ముగ్గురు ఒక రోజు కనపడుతుంది ఒకే లైన్లో. ఇదేంటి వీళ్ళు ముగ్గురు కనపడుతున్నారు, ఎవరు వీళ్ళు అని అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా బాలా త్రిపుర సుందరి విగ్రహం అండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏ విగ్రహం అయితే ఉన్నదో తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, అది బాలా త్రిపుర సుందరి విగ్రహం. అది ఆ రామానుజాచార్యులు వచ్చిన తర్వాత దాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహంగా మార్చారు, గుడిని కూడా మార్చేశారు, అది వేరే కథ. ఆయనకి పేరు బాలాజీ అనే పేరు ఉంది, బాలాజీ అని ఒక నేమ్ ఉంది వెంకటేశ్వర స్వామికి, బాలాజీ అని. ఆ బాలాజీ అనే నేమ్ ఈ బాలా త్రిపుర సుందరి నుంచి వచ్చిన నేమే. అట్లానే ఈ బాలా త్రిపుర సుందరి, ఆమె లక్ష్మీ అమ్మవారు అని, ఆమె ముగ్గురు కనపడి మేము ముగ్గురు బాలా త్రిపుర సుందరమే అని చెప్పారు. ఇదేంటి నాకెందుకు చెబుతున్నారు, అప్పుడు గుర్తొచ్చింది, నాకు కనపడింది బాలా త్రిపుర సుందరి అమ్మవారు నా పూర్ణాత్మ కదా, అందుకని వీళ్ళు ముగ్గురు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అప్పుడు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మరి ఏం చేయాలి, ఇప్పుడు బాలా త్రిపుర సుందరి మరి ఆమెని మనం అనుకోవాలి కదా రోజు. అట్లా ప్రతిరోజు ఆమెతో, అంటే మనం ఇన్వైట్ చేసేటప్పుడు బాలా త్రిపుర సుందరిని ఇన్వైట్ చేసుకుంటాం. మనకి ఏదన్నా అంటే నా ఎక్స్పీరియన్స్ మీన్స్ ఆ అమ్మవారి ఎక్స్పీరియన్స్, అంటే అమ్మవారే కలిగిస్తున్నట్టు ఆ ఎక్స్పీరియన్స్, అవే ఆమెకు కూడా, ఆమె యొక్క ఆత్మ ఎదుగుదలకు కూడా నా ఎక్స్పీరియన్స్ కూడా ఎంతో కొంత యాడ్ అవుతూ ఉంటాయి. అట్లానే ఆమె ఇచ్చే గైడెన్స్ నేను విని నా ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. నా ఎదిగిన ఆత్మ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి ఆమెకి కొంత బెనిఫిట్ ఉంటుంది. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. అలా బాలా త్రిపుర సుందరితో ఆ లింక్ ఏర్పడింది.
అంతకుముందు ఆ స్వామి నన్ను స్వామి దగ్గర తీసుకెళ్లి మంత్రం ఇప్పిస్తానన్న ఆయన కూడా బాలాతీర్థ సుందర మంత్రం ఇప్పిస్తాన్నాడు. ఓ ఫోటో ఇచ్చారు. ఏదైనా ఒక చిన్న ఫోటో ఇస్తే మనం ఏం చేస్తాం, ఏదో పుస్తకాల్లో పెట్టో లేదా ఏదో షోకేసులో పెట్టి ఏదో చేస్తాం కదా. ఆ ఆ ఫోటోని నేను చాలా అందంగా ఉందని చెప్పి బీరువాలో లోపల ఒక సొరుగు ఉంటుంది బంగారం అలాంటి పెట్టుకొని, ఆ సొరుగులో లోపల తలుపు తీగలు కనబడేట్టు పెట్టేశాను. ఇప్పుడు ఉంది అది. ఇంకేం చేయాలి, నేను జస్ట్ ఆ ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత అప్పుడు అనిపించింది, అమ్మ ఆయన ఇచ్చింది అదే, బాలాత్రిపుర సుందరి ఫోటో. నేను నాకు మంత్రం ఇప్పిస్తానంది అదే, ప్లస్ నాకు కనపడింది అదే. ఈ ముగ్గురు కనపడటం, ఈ ముగ్గురు మేమే బాలాత్రిపుర సుందరి అని చెప్తాం. ఇన్ని దృష్టాంతాలు కనబడేటప్పుడు అప్పుడు నమ్మాను, నా పూర్ణాత్మ బాలాత్రిపుర సుందరి. ఇంకొకటి, ఇప్పుడు మా ఇంట్లో మా పాప ఉంది. షీ ఈజ్ ఇన్నోసెంట్, ఏజ్డ్ అబౌట్ 39. షీ గాట్ 2 చైల్డ్. ఓకే, ఇంతవరకు ఓకే. అది స్టిల్ టుడే మేము ఫీడ్ ఇవ్వాల్సిందే, మేమే. అంటే అదే ప్లేట్లో పెట్టి ఇవ్వాలన్నా, తన పని ఏదన్నా కావాలంటే తన పని తను చేసుకుంటుంది. కానీ ప్రతి దాంట్లో గైడెన్స్ మేము ఇవ్వాలి. ఎక్కడ బయట తీసుకెళ్ళాలన్నా మేమే తీసుకెళ్ళాలి. దానికి హెల్ప్ అంతా మా ద్వారానే జరగాలి. ఇది ఇది ఏంటి ఇట్లా ఉందనేది నాకు తెలిసేది కదా అంతకుముందు. ఒకసారి మా ఇంటికి ఒక గురువు గారిని ఆహ్వానించి, ఆయన ఎవరింటికి రారండి, ఎవరింటికి వెళ్ళరు. నేను అడిగినప్పుడు కొంచెం సంశయించారు. పక్కన అసిస్టెంట్ ఉండి ఆయన ఏం చేశాడు, ఏంటండి ఇట్లా రమ్మంటున్నారు అనగానే సరే వెళ్దాం పా అని వచ్చేసారు. మా ఇంటికి వచ్చేసారు. అన్ఎక్స్పెక్టెడ్ అది నాకు కూడా. ఇద్దరం కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు మా అమ్మాయి అప్పుడు దాకా పైన వెళ్ళి పైన ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుకునే టైంలో మధ్యలో లోపలికి వచ్చింది. మా ముందరగా వెళ్ళి అటు సోఫాలో కూర్చుంటే ఆయన మా అమ్మాయిని చూసి ఇట్లా పెట్టాడు చెయ్యి, ఇట్లా ఇట్లా పెట్టి అబ్బా అని మా అమ్మాయి గల అట్లా అని చూశాడు. ఇట్లా పెట్టి అబ్బా అని చూశాడు. ఏంటి చూస్తున్నాడు అనుకున్నా. నేనేమి తప్పు ఫీల్ అవ్వాల. ఏంటి అసలు దాని అర్థం ఏంటో నాకు అర్థం కాదు. అని చూశాడు. తర్వాత మా డిస్కషన్లో ఏదో మాట్లాడుకున్నాం, అయిపోయింది. సరే వెళ్తానండి ఇంకా అని అన్నారు. అప్పుడు మా అన్ఎక్స్పెక్టెడ్ గా రావటం వల్ల మా ఇంట్లో ఏమి ఫ్రూట్స్ అవి కూడా లేవు, సఫిషియెంట్ గా లేవు. ఫ్రిడ్జ్ మీద 2 మామిడి పళ్ళు ఉంటే, సార్ మీరు పిలవంగల్ని వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి, ఇది తీసుకోండి అని చెప్పి ఆ 2 ఫ్రూట్స్ ఆయన చేతుల్లో ఇట్లా పెట్టబోయేటప్పుడు అప్పుడు చెప్పారండి ఆయన, నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఎందుకు వస్తున్నాను నాకు తెలియదు, నేను మీకోసం రాలేదు. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని చూసిన తర్వాత నేను వచ్చింది మీ అమ్మాయి కోసం అని తెలిసింది అని అన్నాను. ఇదేందండి ఏంటి అని అన్నాను. ఏంటంటే మీ అమ్మాయి అంటే మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు. ఏదో జన్మలో మీరు ఒక దేవతని, అమ్మ నువ్వు లేకపోతే నా వల్ల కాదు, నాకు ఈ ఆత్మ లైన్లో నేను ఆత్మజ్ఞానాన్ని పొందే లైన్లో నేను వెళ్ళలేను అని కోరుకున్నారు. ఆ కోరుకున్న దేవతే ఈరోజు మీ ఇంట్లో ఇట్లా వచ్చింది, ఆమె మీ ఇంట్లో ఇలా ఉంది, మరి మీరేం చేశారో నాకు తెలియదు అన్న. నా మైండ్ పోయిందండి. ఇదేంది ఇట్లా చెప్తున్నాడు, అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేనేం చేశానో నాకు తెలియదు ఆయన అనంగాల్ని నేను బీయింగ్ ఏ ఫాదర్ ఏం చేయాలనే దానికంటే మోర్ దాన్ దట్ మా చైల్డ్కి చేశాను. ఎందుకంటే షీఈ్ ఇన్నోసెంట్ అని చెప్పా కదా. ఆ ఇన్నోసెంట్ అవటం వల్ల తనకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, నేర్పాలి అనే ఇదిలో నా జాబు మిగతా టైం అంతా తనకే కేటాయింపు. మొత్తం ఏదో ఒకటి నేర్పడం, ఏదో ఒకటి నేర్పే పనిలో ఉండేవాడిని. అట్లా నా చుట్టే తిప్పుకున్నాను. తనకి ఏది కావాలంటే అది నేనే మొత్తం అంతా చేశాను. అప్పుడేంటి నేను బాధ్యతగా చేస్తున్నాను అనుకున్నాను. నాకు తెలియదు, ఇదంతా తెలియదు, ఇంత వ్యవహారం ఉంటుందని. మాది బీయింగ్ ఏ ఫాదర్ బాధ్యతగా ఉందని నేను చేశాను అనుకున్నాను. కానీ ఆయన చెప్పిన తర్వాత ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై డ్యూటీ. అంటే తనకి
నేను కోరుకున్న ఆమె వచ్చి మన ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో అదంతా చేశానని అప్పుడు సాటిస్ఫై అయ్యానండి. ఆమె మా ఇంట్లో ఉన్న బాలా త్రిపుర సుందరి. అమ్మాయి ఇప్పుడు 40 years. షీ గాట్ 2 చైల్డ్, స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ లెవెల్లో ఉన్నా కానీ స్టిల్ వీ హ్యావ్ టు ఫీడ్బ్యాక్ హర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే చూడండి, అంటే ఏ స్థితిలో ఉందో. ఓకే, అంటే ఇవి ఎందుకు చెప్పానంటే ఈ బాలా త్రిపుర సుందరి అనే ఆమె పూర్ణాత్మగా వచ్చింది అనేది కన్ఫర్మేషన్ కోసం ఇన్ని తీసుకుంటే కానీ నేను కన్ఫర్మ్ చేసుకోలేదు. ఒకసారి పత్రిజీ గారు విజయవాడ వస్తున్నారని వెళ్ళానండి. వెళ్ళినప్పుడు పత్రిజీ గారు అప్పుడు ఈ గొడవ జరిగి 1 year ఎక్కడ కనపడలా. 1 year తర్వాత విజయవాడ వచ్చారు. ఆయన అసలు చూడాలి, ఆయన ఎట్టున్నారని వెళ్ళాను. ఆయన మామూలుగానే ఉన్నారు, ఆయనకేమి నో చలనం. అంతకుముందు 2012 ఎట్లున్నారు, 13లోనూ అంతే ఉన్నారు. ఏమి ఆయనలో ఏం మార్పు లేదు. మనం కింద మీద పడ్డాం కానీ ఆయన ఏమి సైలెంట్గా ఉన్నారు. మెడిటేషన్ చేయించారు. మెడిటేషన్ చేయించినప్పుడు 10 minutes లోపల ఆ పిరమిడ్ లోకి మంచి సువాసన, తులసి మొక్కలు కోస్తుంటే వచ్చే సువాసన వచ్చింది బాగా. తులసి మొక్కలు ఏంటి ఇట్లా వస్తుంది తులసి మొక్కల వాసన? ఆ పక్కన తోటలు ఉంటాయి, అది కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఆ పిరమిడ్. కృష్ణానది నీళ్ళలోనే ఉంటుంది, ఒక రకంగా కృష్ణానది ఒడ్డు అంటే లంకలో ఉంటుంది. నీళ్లు వరద వస్తే, మొన్న వరద వచ్చినప్పుడు కృష్ణానదికి నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోయింది పిరమిడ్ లోకి. అలాంటి ప్లేస్ లో చుట్టూ పొలాల్లో ఈ తోటలు ఉంటాయి, మల్లె తోటలు ఇలాంటివి ఉంటాయి. అట్లా వేసారు కావాలి అనుకున్నాం. ఆ వాసన ఇంకా పెరుగుతుంది. తులసి కోసితే ఎలా ఉంటుందో అలాంటి వాసన పెరుగుతుంది. ఏంటి ఎట్లా పెరుగుతుందని అట్లా అబ్జర్వ్ చేస్తే నేను తోటకు వస్తున్నారని అనుకున్నాను సేపు. కాసేపటికి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఈ మెడ నిండా తులసి మాలలు వేసుకొని ఈ పిరమిడ్ ఎంత ఎత్తుందో అంత ఎత్తున ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఇట్లా నిలబడ్డారు అంతే. నాకు అప్పుడు కూడా ఈ జ్ఞాన సరస్వతి దేవిని చూసినప్పుడు గనక ఎట్లయితే స్టన్ అయిపోయానో అట్లానే స్టన్ అయిపోయా. అప్పుడు దాకా నాకు వాళ్ళు వస్తే అడగాలనే సంగతి తెలియదు. తర్వాత ఇట్లా వస్తున్నారని వేరే మాస్టర్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, లేదు లేదు వాళ్ళు వచ్చారంటే నీకు ఏదో బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి వాళ్ళని అడుగు నీకు ఇస్తారు అని వాళ్ళు క్లియర్గా చెప్పుబట్టి అడగటం మొదలుపెట్టాను. వాళ్ళు ఆయన లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి వచ్చారు, నన్ను చూశారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేం అడగలేదు, వాళ్ళు నాకేమి ఇవ్వలేదు. అడిగితే ఏమైనా ఇచ్చేవాళ్ళేమో. ఇది ఎందుకు వచ్చింది అనేది నాకు డౌట్ వచ్చింది. విష్ణుమూర్తి ఎందుకు వచ్చారు, మన ఎదురుకి ఎందుకు వచ్చింది అని. అంటే అంతకుముందు ఈ పిరమిడ్ సొసైటీలో రాకముందు 17 సంవత్సరాలు విష్ణు సహస్రనామాలు రోజు చదివేవాడిని. కొన్నాళ్ళు అయితే ఎట్లా చదివేవాడిని అంటే వజ్రాసనం వేసుకొని కూర్చొని చదివాను. వజ్రాసనం అంటే తెలుసుగా, 2 కాళ్ళు వెనక్కి మౌళ్ళు చేసి ఈ పాదాలు వెనకమాలకు వెళ్ళి ఆ పాదాల మీద బొరు వేసి కూర్చోవాలి. వజ్రాసనం వేసి కూర్చొని చదివేవాడిని. ఆ 17 సంవత్సరాలు చదువు బట్టి నాకు ఈ పిరమిడ్ సొసైటీ దొరికిందనేది నాకు ఒక భావన. అందుకని ఆయన కనపడి ఆ పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయారేమో అని అనిపించింది. ఇకపోతే ఇప్పుడు దాకా ఎవరిని నేనేం అడగలేదండి. ఏ దేవత నాకు కనపడ్డ దేవతలు బాలా త్రిపుర సుందరి అమ్మవారు కనపడ్డారు, జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు కనపడ్డారు, విష్ణుమూర్తి వాళ్ళు కనపడ్డారు, వెంకటేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి, లక్ష్మీ అమ్మవారు వాళ్ళు ఎవరు కనపడ్డా వాళ్ళని ఎవరు నాకు అసలు తెలియదు. అడగాలని, అడిగితే ఇస్తారని కూడా తెలియదు. ఇక తర్వాత ఇట్లా వస్తున్నారు ఏంటి అని అడిగితే లేదు లేదు వాళ్ళని మీరు అడిగితే ఏదైనా ఇస్తారు అని చెప్పారు. ఏం అడగాలి అనేది క్వశ్చన్ పడి ఒకసారి ఆస్ట్రల్ ట్రావెల్ జరిగిందండి. ఒకరోజు ఏకుందాన 1 గంట అట్లా టైంలో లేచి మెడిటేషన్ కూర్చున్నాను. కాసేపటికి ఆస్ట్రల్ ట్రావెల్ బిగిన్ అయింది. వెళ్ళటమే తిరుమల కొండకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అక్కడి నుంచి జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం,
అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఒక శివాలయం, ఆ శివాలయం ఎక్కడో ఏంటో నాకు అది ఐడెంటిఫై కాలేదు. అక్కడ చూసుకోవటం అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కృష్ణా నది ఒడ్డున కనకదుర్గాదేవి టెంపుల్ కి కిందన, అంటే కనకదుర్గాదేవి కొండ మీద ఉంటది టెంపుల్, కింద కృష్ణానది పారుతా ఉంటది, రోడ్డు ఉంటది. ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నాను. అంటే రిటర్న్ జర్నీ అక్కడికి వచ్చి కృష్ణానది ఒడ్డు మీద రోడ్డు మీద నిలబడి ఉన్నప్పుడు అక్కడ రథాల మీద కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహాలు, ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో అమ్మవార్ల విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అక్కడ ఉన్న ఆచార్యులు వాళ్ళని అడిగి, ఏంటండి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇట్లా తీసుకెళ్తున్నారంటే ఆయన ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో ఈ యొక్క అమ్మవార్లకి మంచి రోజులు కాదు, ఈ విగ్రహాలకి ఒక ఏదో చెప్పారు, అంటే మంచిది కాదు బయట ఉండటం. అందుకని కృష్ణా నదిలో దాచిపెట్టడానికి, నిమజ్జనం కాదండి, దాచిపెట్టి కొద్ది రోజులు అయిన తర్వాత ఆ బ్యాడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి పునఃప్రతిష్ఠ చేయటం, ఇది వాళ్ళ లెక్క. తీసుకెళ్లి కృష్ణా నదిలో దాచిపెడతానికి తీసుకెళ్తున్నాము, అందుకని మేళతాళాలతో తీసుకెళ్తున్నాము, చాలా పవిత్రంగా తీసుకెళ్తున్నాం. కనకదుర్గాదేవి విగ్రహాలు ఉన్న రథం మీద ఒక అమ్మాయి మామూలుగా మన ఇంట్లో పని చేసుకునేటప్పుడు కనుక స్త్రీలు మామూలు డ్రెస్ వేసుకుంటారు కదా, ఇది ఒక చిన్న మామూలు పాత శారీ అలా కట్టుకుంటారు, అలా ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి ఈ విగ్రహాల మీద నడుచుకుంటూ వస్తుంది. పైన రథం ఎక్కి రథం మీద ఉన్న విగ్రహాల మీద నడుచుకుంటూ వస్తుంది. అమ్మాయి, ఎవరమ్మాయి, ఏంటి నువ్వు అక్కడ నడుస్తున్నావు, ఏంటి ఆ విగ్రహాలు ఏంటి, కనకదుర్గాదేవి విగ్రహాలు, నువ్వేంటి అక్కడ నడుస్తున్నావు అని అడిగాను. నేనే కనకదుర్గాదేవిన. మామూలుగా ఉన్నారు అసలు, మామూలుగా మన ఇంట్లో ఆడవాళ్ళు కనుక వంటగదిలో పనిచేసేటప్పుడు ఎలా డ్రెస్సింగ్ లో ఉంటారో అలా ఉన్న ఆ చీర, మామూలు చీరతో ఉంటారు కదా, అలా ఉన్నారు. నేనే కనకదుర్గాదేవిని. ఇదేంటి కనకదుర్గాదేవి అంటే కిరీటం ఇలా ఉంటాయి కదా, అవేమి లేకుండా ఇట్లా ఉన్నారండి, ఇది కాదు, నువ్వు కనకదుర్గాదేవి కాదన్నాను. కాదు, నేనే కనకదుర్గాదేవి అని. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, మేము శక్తి దేవతలని, మా అవసరం ఉన్నప్పుడే మేము మాకు అన్ని ఆ శక్తులు ఉంటాయి, ఆ శక్తులు ఉన్నప్పుడే మేము ఆ ఆకారం ఉంటుంది మాకు, మిగతా టైంలో ఇట్లానే ఉంటామని చెప్పారు. ఇట్లానే ఉంటాము, నేనే కనకదుర్గాదేవిని అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, ఎవరన్నా దేవతలు కనపడ్డప్పుడు అడగాలని. అమ్మ మీరు కనపడ్డారు కదా, నాకు ఏదన్నా ఇవ్వండి అని అడిగి, అంటే అవి ఏమన్నారంటే, మా దగ్గర ఏమి ఉండవు, ఒక శక్తి ఎనర్జీ ఒకటే ఉంటుంది, ఎనర్జీ దేవతలు అని చెప్పాను కదా, మీకు ఎనర్జీ కావాలంటే ఎనర్జీ ఒకటే ఉంటుంది అని అన్నారు. అంటే ఆ ఎనర్జీ ఉందని. అంటే అప్పుడు ఈ పాండవనవాసం సినిమాలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగేటప్పుడు ఈ లైటింగ్ వచ్చి ఆమె మీద పడుతుంది. ఆ కురు సభలో ద్రౌపదిని నిలబెట్టి వస్త్రాభరణం చేస్తుంటే ఆమెను శ్రీకృష్ణుడు ప్రార్థిస్తూ మొదలుపెట్టగానే శ్రీకృష్ణుడి నుంచి ఒక లైటింగ్ వచ్చి అది వస్త్రంగా మారి ఈమె చుట్టూ మళ్ళీ బట్ట లాగా తిరుగుతూ ఉంటుంది. అలా ఆమె పైన అట్లా కూర్చొని ఉన్నారు, నేను కింద కూర్చొని ఉన్నాను. అక్కడి నుంచి ఇట్లా ఏటవాలుగా నా మీద 45 minutes ఏకదాటిగా కాంతి ప్రసరణ జరిగింది. అది 2014 నవంబరు డిసెంబర్ నెలల్లో. ఇక అప్పటి నుంచి ఆ ఎనర్జీ, అంటే అంత 45 minutes ఎనర్జీ, జ్ఞాన సరస్వతి దేవి జ్ఞానం, కనకదుర్గాదేవి ఎనర్జీ, పత్రిజీ గారు క్లారిటీ, ఇవన్నీ ఇచ్చి క్లాసులు చెప్పమని పంపిస్తే క్లాసులు చెప్పుకుంటా తిరుగుతున్నాను. ఇది అంటే ఇప్పుడు నేను హాఫ్ హాఫ్ క్వాలిటీస్ హాఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పానండి. టైం అయిపోయి ఉంటుంది, టైం చాలా అయ్యి ఉంది కదండి. టైం ఒకసారి చూడరా, టైం 10:45 అయింది సార్. అమ్మ.
అదే టైం అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఒక 4-5 ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఇంకా ప్లైడియన్స్, నా మాతృభూమి ప్లైడియస్ నక్షత్రం అండి. ప్లైడియన్స్ నన్ను తీసుకెళ్లి ఆ గ్రహం మొత్తం తిప్పుకొని అక్కడ ఎట్లా ఉంటుంది, ఆ టెక్నాలజీ ఎలా ఉంటుంది మొత్తం చూపించారు ప్లైడియన్స్. ప్లైడియన్స్ నక్షత్ర మిత్రులు బుక్ కొన్నప్పుడు నాకు వాళ్ళు మా ఇంట్లో తిరగటం, వాళ్ళు నాకు గైడెన్స్ ఇవ్వటం, అది ఒకటి. రెండోది, ఆ నీలంపల్లి లక్ష్మమ్మ వారు ట్రైన్లో మెడిటేషన్ చేస్తుంటే ఆయన ప్రత్యక్షమై ఆమె ఈ యొక్క జంతు బలుల మీద ఇవ్వటం, మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి ద్వారా ఈ కుండలిని యాక్టివేషన్ జరిగిందని తెలియటం, ఒక ఎవరో గురువులు ఇక్కడ ఒక ట్రయాంగిల్ కాపర్ది ఒకటి ఇన్సర్ట్ చేశారు ఈ ఈ ప్లేస్ లో. కాపర్ది ట్రయాంగిల్ అంటే మన పిరమిడ్ ఆకారం అనుకోండి, అంటే కింద బేసు ఇట్లా ఉంది. దాన్ని కరెక్ట్ గా ఈ ప్లేస్ లో లోపలికి నెట్టేశారు. ఇట్లా నెట్టేసి ఇప్పుడు అప్పుడప్పుడు నాకు చూసుకుంటే అద్దంలో మనకు మామూలుగా ఇట్లా నిలువుగా ఉంటాయి పుల్లల్లాగా, ఇక్కడ మడతపడింది శరీరం, నాకు ఇక్కడ ఇట్లా కలిసినట్టుంటుంది. ఆ నెట్టింది మరి ఎందుకు నెట్టారో ఏమో తెలియదు. తర్వాత ఎన్లైట్మెంట్ అనే మెసేజ్ రావటం, ఆ మెసేజ్ నిజమో కాదనే దానికి మళ్ళీ బ్రౌజ్ చేస్తే కరెక్ట్ గా నాకు ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాలిటీస్ దాంట్లో రావటం, ఇవన్నీ ఇంకా ఉన్నాయండి. అది ఏసారి ఎప్పుడు అని చెప్పుకుందాం. ఇవాళ టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇవాళ ఎంతటితోటి క్లోజ్ చేద్దాం. అది ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఎన్లైట్మెంట్ అయిందని చెప్తున్నారు కదా, ఏంటి అసలు ఎన్లైట్మెంట్ అవ్వటం అంటే ఏంటి, ఏంటి అసలు ఇప్పుడు మనం ఎదిగామా తరిగామా అది తెలియాలంటే మనకి ఏంటి అనేది అని క్వశ్చన్ వేసుకున్నానండి. చెప్తున్నారు కదా వాళ్ళు, అబ్బో మీరు అది అండి ఇదని చెప్తా ఉంటారు. నిజమే ఇదంతా ఉట్టిదనా మనకి క్యూ ఇస్తున్నారు అనేది డౌట్ నాకు. మళ్ళీ బయట మనం మామూలు మన మెడిటేట్స్ చూసి మీరు అబ్బో చాలా ఇదండి అది చెప్తా ఉంటే, లేదు మనకి ఏదో కీ తిప్పుతున్నారు అనుకుంటా, అనుకొని కాదండి అని చెప్తా ఉంటే మరి మన సొంత జడ్జిమెంట్ ఉండాలి కదా. జడ్జిమెంట్ ఉన్నప్పుడు నేను కౌన్సిలింగ్ అది ఇస్తూ ఉంటానండి. ఎవరికన్నా కొంచెం వీక్ మైండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అది ఇస్తాం. వాళ్ళు ఫోన్లో కానీ లేకపోతే పర్సనల్గా కానీ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నాకేం తెలియదు అంటే నా ఓన్ది ఏముండదు, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ నాకు లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆటోమేటిక్ ఏదో ఒక మాట వచ్చింది, ఆ మాట వాళ్ళకు ఉపయోగపడుతుంది. నేనేం చెప్పాను నాకు తెలియదు మళ్ళీ, అంటే చెప్పేటప్పుడు తెలిసింది చెప్తున్నానని, కానీ అది నా సొంతం కాదు, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది మేము చేంజ్ చేసుకున్నామండి మా యాటిట్యూడ్, మేము ఇప్పుడు బాగున్నామని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓహో ఇది కొంతవరకు బాగానే పనిచేస్తుంది, ఇదే కావాలి ఎన్లైట్మెంట్. మళ్ళీ నక్షత్ర మిత్రుల్లో ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వేదో నాకు తెలుసు అని పెద్ద పెద్ద వ్యవహారం చేయబాక, నీ ఎదురుగా ఉన్నాళ్ళు చాలా ఏ లెవెల్లో ఉండొచ్చు, ఏ లెవెల్లో అయినా ఉండొచ్చు, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందో వాళ్ళ భాషలో నువ్వు చెప్పు, నేర్చుకో, నీ భాష కాదు. నేను బాగా చదువుకున్నానని ఎంఏ పిహెచ్డి వాడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాడు టీచర్గా, ఎంఏ పిహెచ్డి చేశాడు, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాడు. ఎంఏ పిహెచ్డిలో వాళ్ళ స్టడీ ఉన్నట్టు కనుక ఈ పిల్లలకి ఏబీసీలు రాసే పిల్లలకి చెప్పాడు అనుకోండి, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లాడు ఏం చెబుతాడు, ఎవరో పిచ్చి టీచర్ వచ్చారమ్మా మా స్కూల్కి, అసలు ఒక్క ఏబిసిడీలు వరుస రాయలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్కి చెబుతాడు ఆ చిన్న పిల్లాడు. అట్లా చెప్పకూడదు, నీ ఎదురుగా ఎవరున్నారో చూసుకొని వాళ్ళకి ఏ భాష అర్థమైద్దో వాళ్ళ లెవెల్కి నువ్వు వెళ్ళి చెప్పు అని గైడెన్స్. అందుకని నా మాటలన్నీ మామూలుగా మాట్లాడుకున్నట్టుంటాయి, శ్లోకాలు చెప్పినట్టుగానే అట్లా ఉండదు. మామూలుగా మనం ఎవరో ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది నా క్లాస్. దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ వస్తుందంటే అది వాళ్ళు ఇచ్చింది, నాది కాదు. మళ్ళీ అది పైన ఈ కుళాయి నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే పైన ట్యాంకులో ఉంటేనే కదా, ట్యాంకులో నీళ్ళు లేవనుకోండి అప్పుడేమైంది, ఇది
నో నో వాటర్. అందుకని ఆ ట్యాంక్ నిండా వాళ్ళే పెట్టుకుంటారు, అవే వస్తా ఉంటాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అనుభవాలు అద్భుతాలుగా ఉన్నాయి సార్. ఒక్కొక్కటి అంటే ధ్యానంలోకి అసలు రావడము, ఆ ప్రయాణము, తర్వాత మీరు ఇందాక అన్నట్లుగా పత్రి సార్తో కన్ఫర్మేషన్ రావడము, బాల త్రిపుర సుందరి దేవి గారు మీ యొక్క అవును. పూర్ణాత్మను తెలుసుకోవడము, దుర్గామాత నుంచి మీకు ఎనర్జీ రావడము, ఆ తర్వాత ఇంకొకటి చెప్పారు సార్ లాస్ట్ లో, వీరబ్రహ్మేంద్ర స్వామి ద్వారా మీకు కుండలిని ఆ, యాక్టివేషన్ అయింది అని చెప్పారు కదా. అంటే అది ఏం అవునండి. మెసేజ్ వచ్చిందో కొంచెం చెప్తారా సార్? తెలుసుకోవాలని ఉంది. ఎట్లా అంటే ఒక రోజు నేను మనందరం ఒక గ్రూప్ గా మెడిటేషన్ చేస్తాం అనుకోండి. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఒక గదిలో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నాం. ఆయన ఆ మధ్యలో ఒక పీఠం లాంటిది ఉంది. దాని మీద కూర్చొని ఆయన మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఆయన దగ్గర ఇంతలావు పాము, ఈ గది అంతా పట్టే అంత పాము ఉంది. ఆయన ఏం చేస్తున్నారంటే ఈ పాముని తోక కల్లి పట్టుకొని తలకల్లి ఇసిరేస్తున్నాడు మన మీదకి. మనం చుట్టూ కూర్చొని ఉన్నాం, ఎవరో ఒకళ్ళ మీదకి ఇసిరేస్తున్నాడు. వాళ్ళు ఆ ఇసిరి వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకుంటున్నారు. పట్టుకొని ఇది చాలా లావుగా ఉండటం వలన దాన్ని హ్యాండిల్ చేయలేక వదిలేస్తున్నారు. ఈయన వెనక్కి లాక్కుంటున్నాడు. ఎవరు వేరు అట్లా 5-6 వేసిన తర్వాత 6వ వ్యక్తిగానో 7వ వ్యక్తిగానో నా మీద పడింది అది వచ్చి. అప్పటికి వీళ్ళందరూ 5 పట్టుకునే తల్లి అది సన్నబడిపోయింది. కరెక్ట్గా నా మీదకి పడేటప్పటికి దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టి లోపలికి పంపించి దిగిపోయింది. లోపలికి మొత్తం దిగిపోయింది. పాము అంత చాలా పెద్ద పాము, ఒక 6 అడుగులు 7 అడుగుల పాము ఈ లోపల శరీరంలో దిగిపోయింది. ఇదేంటి అది కళ. ఇప్పుడు నేను చెప్పింది కళలో వచ్చింది. కళ ఎప్పుడు ఏకుందానో 1:30-2 ఆ టైంలో వచ్చింది. ఒక్కసారి ఈ పామును పంపించుకోవడం అన్ని భయం వేసి మెలకు వచ్చింది. మెలకు చూసి టైం చూస్తే 2 అరౌండ్ 2. ఏంటి ఇట్లా వచ్చిందని ఎమ్మటే మెడిటేషన్ కూర్చున్నా అదే బెడ్ మీద. ఇంక లేవోలా, కిందకి కూడా దిగల. ఏంది ఇట్లా వచ్చింది, అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటి అని మళ్ళీ మెడిటేషన్ కూర్చున్నా. మెడిటేషన్ కూర్చున్న 10 minutes కి ఒక నంబర్ కనపడింది, 6029 నంబర్. ఇదేంది నేను కూర్చుంది ఆ పాము సంగతి చెబుతాను కూర్చుంటే ఇది చెబుతున్నారు 6029 అని మళ్ళీ క్వశ్చన్ వేసాను. 6029 అని అంటే అది నీకు కుండలిని యాక్టివేషన్ అయిందిలే పో అని అన్న. 6029 నంబర్ ఏంటి, ఇది సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే నీ కుండలిని యాక్టివేషన్ అయిందిలే పో అన్నారు. కుండలిని యాక్టివేషన్ అయ్యేది ఏంది, దాని కుండలిని యాక్టివేషన్ అయితే ఈ చక్రాలన్నీ దాటిపోయేటప్పుడు చాలా బాధపడతారని విన్నాను. మరి అదేం లేకుండా ఎట్లా అవుతుందంటే 2 రకాలుగా అయింది. ఒకళ్ళకేమన్నా సాఫ్ట్ గా అయింది, ఒకళ్ళకేమన్నా హార్డ్ గా అన్ని చక్రాల్లో తిరుగుతూ ఇబ్బంది పడతా అయింది. ఒకళ్ళకేమన్నా సాఫ్ట్ గా అయిపోయింది. నీకు సాఫ్ట్ గా అయింది లేపో అన్నారు. ఈ గోళంత ఎందుకు లేదు అయింది అంటున్నారు కానీ నేను మెలకడ పడుకొని నిద్రపోయి ఇంకా. తర్వాత నేను అంటే ఇది జరిగి ఒక 8 months 9 months అవుతుంది. అంత ముందు కూడా అంటే నాకు అవతల వ్యక్తిని మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మాటలు వినేటప్పుడు కానీ వాళ్ళ సోల్ ఏజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు అయినా కానీ సోల్ ఏజ్ పెద్దది ఉంటుంది. ఆ సోల్ ఏజ్ నాకు తెలుస్తూ ఉండేది. ఏ అంటే వీళ్ళు నాతో మాట్లాడుతున్నారంటే ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు, లేదా వేరే వాళ్ళని గురించి చెప్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా అమ్మని గురించో, తండ్రిని గురించో, తల్లిని గురించో, భర్తని గురించో, లేదా అక్క చెల్లెని ఎవరో ఒకరి గురించి చెప్తారు. ఇదే కదా ఎవరికైనా కానీ ప్రాబ్లం. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ సోల్ ఎలా ఉంది, వాళ్ళు ఏ సోల్ లెవెల్లో ఉంటే ఇట్లా చేస్తున్నారు అనేది అర్థమైపోయి సోల్ లింక్డ్ తో వాళ్ళకి ఆన్సర్ చెప్తే తెలిగి వాళ్ళకి అర్థమైపోయి ఇంకా ఓహో ఇంత వ్యవహారం ఉంటుంది అని చెప్పి ఆగిపోతున్నారు. వాళ్ళు అంతవరకు అంత ముందు ఉన్న బర్డెన్ అంతా దించుకున్నట్టు ఫీల్ అయ్యి ఓహో ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని వాళ్ళు సాల్వ్ అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం. అది దేని వలన వచ్చింది నాకేం తెలియదు, నేను ఏం చెప్తున్నాను నాకు తెలియదు, ఎలా వెళ్తుంది ఇది మెసేజ్ అనేది నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను ఇంకా ఏదో మాస్టర్స్ లింక్ అయ్యి వాళ్ళు పంపిస్తున్నారేమో అనిపించింది. ఇప్పుడు కూడా అదే దృక్పథం నాకు. ఫోన్లోనే మాట్లాడతారండి ఎక్కువ మంది, రావటం కానీ ఏముండదు. ఫోన్లోనే 2-3 గంటలు మాట్లాడారంటే కొంతమందికి 4 సార్లు మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది ఒకే ఒక సిట్టింగ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళే సోల్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏ సోల్ లెవెల్లో ఉన్నారు, ఇలా లింక్ ఏంది
కార్మిక్ లింక్స్ అని ఉంటాయండి. ప్రతి వాళ్ళకి కార్మిక్ లింక్స్, ఇప్పుడు మీకు నాకు కార్మిక్ లింక్ అని ఉంటుంది. ఈ గ్రూపులో వాళ్ళకు లింక్ ఉంటుంది. ఏదో ఉండబట్టే మనం అందరం ఇట్లా లింక్ అయ్యాం. అట్లా ఒక కార్మిక్ లింక్ అనేది అది డిస్టర్బ్ అవ్వనంత వరకు మనం ఏదో ఒక జన్మ ఎక్కడోసారి కలుస్తూనే ఉంటాం, ఏదో ఒక కారణంతో కలుస్తూనే ఉంటాం. అట్లా తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ మన చుట్టూ ఉన్న జనాలందరూ. ఆ తెచ్చుకున్న వాళ్ళు మన ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే మనం కావాలని తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మన సోల్ డిజైన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది వాళ్ళకి చెబుతా, మీ సోల్ డిజైన్ ఇదమ్మా, ఎందుకని ఇట్లా వచ్చారు వీళ్ళు, అందుకని మీ ఆయన పని చేస్తాడని అనుకోబాక, ఆయన ఎప్పుడు ఇంతే చేస్తాడు అట్లా చెప్తే అప్పుడు దాకా వాళ్ళ ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు ఒక్కసారి అమ్మో ఈయన చాలా మహానుభావుడు దండం పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా సెటరైట్ అయిన వాళ్ళు గోల్డ్ ఎంతమంది ఉన్నారు. అప్పుడు దాకా ఆయన ఏం పని చేయడండి, తిని కూర్చుంటాడు ఎట్లా చెప్తున్నాళ్ళు. ఆ మనిషిని చూడంగానే ఓ ఆయన హయ్యర్ సోల్, వాళ్ళకి ఇదంతా పట్టదు, ఈ భూలోకంలో ఉన్న వ్యవహారం, ఈ జనాలు ఆలోచన ఏం పట్టక వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు తెచ్చుకున్నారంటే వీళ్ళు ఎదగడానికి తెచ్చుకున్నారు. అది అది ఇక్కడ అర్థం కాక గందరగోళం అయిపోతా ఉంటే వాళ్ళకి అదేం చెప్పి వాళ్ళు మరి అది నమ్మాలి కదా. ఇప్పుడు అవతల వ్యక్తి పని చేయట్లేదు, ఈ వ్యక్తికి తెచ్చుకుంది, ఈ వ్యక్తి డెవలప్మెంట్ కోసం ఆ వ్యక్తి వచ్చాడు, ఆయన అలాంటి ఆయన చెప్తే ఈమె నమ్మాలి, ఆయన నమ్మాలి. ఇదే నాన్న గురించి ఎట్లా చెబుతున్నాను, ఆయన నమ్మాలి కదా. ఆయన ఎట్లా నమ్ముతాడంటే ఆయన చూసుకోమని చెప్తా. ఏమండి మీరు మాతో పాటు మెడిటేషన్, అసలు మెడిటేషన్ కూడా చేయరు వాళ్ళు, చేయని వాళ్ళ చేతి కూడా చేయించి మీరు క్రితం జన్మలో ఏంటో చూసుకోమంటే మీరు చెప్పింది కరెక్టేనండి, నన్ను తీసుకెళ్లారు ఎక్కడో కూర్చోబెట్టారని చెప్పిన వాళ్ళు. అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు ఎట్లా తెలుస్తున్నాయి అంటే ఎవరో మాస్టర్లు ఇక్కడ పెట్టారన్నానే ఒక ట్రయాంగిల్ దాని లోపలికి ఇట్లా నెట్టేశారు అంటే ఇక్కడ ఓపెన్ చేశారేమో అని నా ఫీలింగ్. సరే అది తీసేయి. ఈ ప్లైడియన్స్ అనేవాళ్ళు మొత్తం వాళ్ళ ప్లైడీస్ నక్షత్రం మొత్తం తిప్పుకొచ్చి నన్ను మళ్ళీ మా ప్లేస్ లో దించిపోయారు. వాళ్ళ స్పేస్ షిప్ లో ఎక్కించుకెళ్ళి అది అసలు ఆ టెక్నాలజీలో తిప్పి బ్రహ్మాండంగా అంతా తిప్పి తీసుకొచ్చి, వాళ్ళకి నాకు సంబంధం ఏంటంటే నాది ఆగ్రహం. ఇది ఎవరికైనా చెప్పాను అనుకోండి ఇది బాగా పిచ్చెక్కిందని అనుకుంటారు. అందుకని మన మెడిటేటర్స్కే చెప్పాలి, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకే చెప్పాలి. ఇది ఫస్ట్ చెప్పడం కూడా కార్తీక పౌర్ణమి రోజు చెప్పానండి. చాలా మంది మెడిటేటర్స్ అంటే మంచి మంచి మాస్టర్స్ ఉన్న సభలో చెప్పే అవకాశం దొరికింది. ఎవరో చెప్పాలో తెలియని రోజుల్లో ఒక మేడము చాలా మంది మాస్టర్ని పిలిచి నన్ను ఇన్వైట్ చేశారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, హైదరాబాద్, నాగార్జున సాగర్, విజయవాడ, నల్గొండ, కోదాడ, ఇట్లా పెద్ద పెద్ద మాస్టర్లు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఏంది ఎంతమందిని పిలిచింది ఈమె అనుకుంటే ఆమెకి అలా గైడెన్స్ వచ్చిందంట. ఎక్కువ మంది మాస్టర్ని పిలవు, ఎవరో కాదు అందరూ డిస్కషన్ అంతే అని. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన ఆయన వచ్చే పౌర్ణానికి ఇట్లా చెయ్యని ఆయన ద్వారా వచ్చిందంట. అందుకని పెట్టుకుంటే వెళ్ళినప్పుడు అందరిని పేర్లు చదువు, వాళ్ళందరూ పెద్ద ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి చేసేవాడు. అప్పుడు చెప్పాను నేను, నాకు ఇట్లా జరిగింది, ప్లైడియన్స్ నన్ను మా ఇంట్లో ఇట్లా తిరిగారు, నా చేత ఇది చదివించారు, నా చేత నాకు గైడెన్స్ అట్లా ఇస్తున్నారు, ఇది నేను కరెక్టా కాదా, నేనేమన్నా భ్రమపడుతున్నానా, ఇట్లా అడిగితే మీకు ఏం భ్రమపడతలేదు, మీరు దానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు చెప్పారు. ఇదే బయట వాళ్ళు చెప్పాను అనుకోండి ఇది బాగానే పిచ్చి పెట్టింది అని అంటారు ముందు. అందుకని బయట ఎక్కడ చెప్పకూడదు, వాళ్ళకి మటుకు చెప్పాను ఇట్లా జరిగిందండి చెప్తే వాళ్ళు అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను నమ్మాను దాన్ని. తర్వాత ఆ ప్లైడియన్స్ అనేవాళ్ళు నన్ను తీసుకెళ్లి తిప్పుకొచ్చారు. నేను ఆ రిలేటెడ్ ఆ యొక్క నక్షత్రానికి సంబంధించి, మనందరం కూడా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వాళ్ళం, మనందరం ఈ పిరమిడ్ మాస్టర్లు అంటే సామాన్యులు కాదు. అక్కడ అందరూ ఒప్పుకొని వచ్చిన వాళ్ళం. ఆ ఏ నక్షత్రం అనేది ఇప్పుడు నాకు తెలిసినట్టు అందరికి తెలిసింది ఏదో ఒక రోజు. వాళ్ళు మీరు కూడా మా ఊరేనో రా, మీ పాత ఊరు చూపిస్తానని తీసుకెళ్ళినట్టు నాకు మొత్తం ఆ టెక్నాలజీ మొత్తం భలే చూపించారండి. అన్ని ప్లేసులు చూపించి మళ్ళీ తీసుకొని దించిపోయారు. ఇదంతా మెడిటేషన్. ఇది పెట్టింది ఎవరో తెలియదు కానీ పెట్టారు. ఇది పెట్టడం జ్ఞాన సరస్వతి దేవి జ్ఞానం. మా పిరమిడ్ కట్టేటప్పుడు ఆ పిరమిడ్ ఎంత చిన్నది, 7x7. మా ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లో నిలబెట్టాను. ఆ పిరమిడ్ పేరు సైజ్ ఎంత, దాని పేరు కూడా వచ్చిందండి.
సైజ్ ఎట్లా, దాని కప్పు ఎట్లా వేయాలి, ఇవన్నీ వచ్చేసింది నా మెడిటేషన్లోనే. పిరమిడ్ పేరు జ్ఞాన జ్యోతి. జ్ఞాన జ్యోతి పిరమిడ్ అంటే నేను దాని మీద ఏమి లేబుల్ పెట్టలేదు, నాకు వచ్చింది జ్ఞాన జ్యోతి అని. అట్లా ప్రతిదీ మనకి ఏది కావాలంటే అది ఇక్కడి నుంచే. లోపలికి అంత ట్రావెల్ చేశారు కాబట్టి మీరు ఒక అనుభూతి అనేది ప్రతిదీ మెసేజ్ రూపంలో అందుకుంటూ ఉన్నారు సార్. వస్తుందండి. ఇది వాళ్ళకు ఉపయోగం. మళ్ళీ ఇప్పుడు మనం పొందిన అనుభూతి పూర్ణాత్మ ఉపయోగం. చూడండి ఎంతగా, అందుకనే ఆ పూర్ణాత్మ అనే ఆత్మ ఎప్పుడు ఈ అంశాత్మని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, గో అండ్ డూ మెడిటేషన్, అట్లా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నది వాళ్ళకు ఉపయోగం. వాళ్ళు మనకు సజెషన్ ఇస్తూ ఉంటారు. ఆ సజెషన్ వింటే మన ఆత్మ ఎదుగుద్ది. మన ఆత్మ ఎదుగుదల వాళ్ళకి కావాలి, వాళ్ళ ఆత్మ ఎదుగుదల మహాత్మకు కావాలి, మహాత్మ ఎదుగుదల విశ్వాత్మకు కావాలి, విశ్వాత్మ ఎదుగుదల ఆది పరాశక్తికి కావాలి. చూడండి ఎన్ని లింకులు ఉన్నాయి. ఈ లింకులు అన్నీ పోతే కానీ ఆది పరాశక్తి స్థితి వస్తే కానీ అప్పుడు మనకి జర్నీ స్టాప్ అయ్యి, అప్పుడు దాకా జర్నీ చేస్తానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆచరణ ఎలా ఉండాలంటే ప్రతిదీ మన బిలీఫ్ సిస్టమ్ దాటాలి. మన బిలీఫ్ సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకుంటా ఉండాలి. మనకు ఒక ఎక్స్పీరియన్స్, నాకు జ్ఞాన సరస్వతి దేవి ఆమె ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే కదా నా డౌట్స్ అని తీరిని. ఎంతమంది చెప్పినా నాకు తీరలేదు కదా. తీరిన తర్వాత నేనేం చేయాలి? ఐ ఆమ్ ఎలిజిబుల్ టు డూ దిస్ వర్క్ అని క్లారిటీ వచ్చేసింది. నేను చేయాలా వద్దు ఇప్పుడు ఆ పని? చెయ్యాలి. చేయలేదనుకోండి అది ఎవరి తప్పు? మన తప్పు. అంటే ఆచరణ లేకుండా ఎక్స్పీరియన్స్ చేసింది, నాకు అంత పర్మిషన్ వచ్చింది, నేను మెలకుండా ఇంట్లోనే కూర్చుంటాను అంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకని నేను ఏదైతే నాకు చెయ్యమని వస్తుందో అది వెళ్ళిపోవటం, ఇంకా దాంట్లో చేసుకుంటే వెళ్ళిపోవటం, చేసుకుంటా. అది ఎంత కష్టమైనా కానీ ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్తేనండి అసలు ఆ ఊరికి బస్సులు కానీ సైకిల్ కూడా బావండి. అలాంటి ఊర్లు కూడా వెళ్ళాను క్లాసులు చెప్పడం. ఏంద్ర బాబు ఇంత ఈ టైంలో ఇక్కడ వచ్చి ఇక్కడ అసలు ఎవరు కొట్టినా కానీ దిక్కులేదనే అలాంటి ఊర్లు అవి. అలాంటి ఊర్లో మరి నిలబడి బస్సు ఏముండవు. వాళ్ళు మనం వెళ్ళాం, మన ఇంట్రెస్ట్ కోసం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి ఈ తొందరగా పోతే బాగుండు అన్నట్టు ఉంటుంది, కళ్ళు మూసుకొని కూర్చోబెడుతున్నాడు ఎంతసేపు కూర్చోవాలి అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. కానీ మనం అక్కడ క్లాస్ చెప్పాలి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఆ ఊరు నుంచి బయటికి రావాలంటే రోడ్డు పాయింట్ చాలా కష్టంగా ఉండేది. వచ్చేటప్పుడు ఏమి లేని టైంలో ఏంట్రా బాబు ఇట్లా అనుకున్నప్పుడు పత్రిజీ గారు గుర్తొచ్చేవాడు. ఆయన అంత కష్టపడి అన్ని సంవత్సరాలు తిరిగితే ఆయనకి ఏమి లేదు, కానీ మనం చిన్న ఒక ఊరు పోయి రావడానికి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత పోవటానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం అని అనుకోగానే మొత్తం రిలీఫ్ అయిపోయేదండి నా బాడీ మొత్తం. ఒక్క మాట అనుకుంటే చాలు, ఆ రిలీఫ్ అయిపోవటం ఆలస్యం. ఎవడొకడు సైకిల్ ఆడో ఎవడొకడు ఆ రూట్లో వెళ్ళి, వాళ్ళు ఎవరో తెలియదు, ఖచ్చితంగా వచ్చి ఎదురుగా ఆడ ఆపి నన్ను ఎక్సుకొని రోడ్డు మీద తీసుకొచ్చిన సందర్భాలు బోల్డెన్. వాళ్ళు ఎవరో తెలియదు మనకి. సార్ రండి అని అట్లా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ముందు వదిలేసి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, సార్ ఈ రూట్లో ఏం రావు, మరి మీరు నిలబడ్డారు రండి మిమ్మల్ని ఆ రోడ్డు మీద దించుతామని అట్లా దించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మన మీద మన బిలీఫ్ పెంచుకోవటానికి ఆ ఎక్స్పీరియన్స్ లో ఉపయోగపడాలని. వచ్చిందిలేండి, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, కానీ నేను దాన్ని నా బిలీఫ్ సిస్టమ్ పెంచుకోకుండా నేను దాన్ని వాడుకోకుండా వదిలేసాను అనుకోండి, నో యూజ్ ఎట్ ఆల్. నాకు వచ్చింది అని అంటే ఇప్పుడు కనకదుర్గాదేవి ఎనర్జీ ఇచ్చిందంటే నాకు అది ఫీలింగ్ ఇప్పటికి కూడా ఉంది. ఇది 2014లో జరిగింది. వాళ్ళు ఎంత 10 సంవత్సరాలు అవుతుంది ఎనర్జీ తీసుకొని. ఇప్పటికి కూడా ఆ ఎనర్జీ ఇవ్వబట్టే కదా నేను తిరుగుతుంది. ఇంత దూరం తెలుస్తుంది. ఎక్కడండి? ఒంగోలు జిల్లా పామూరు అంటే మా తెనాలికి 250 కిలోమీటర్ల పైన. ఒక్క క్లాస్ కోసం అక్కడికి వెళ్ళానంటే చూడండి, అసలు అంత దూరం అనేది కూడా తెలియదు నాకు. అంత దూరం అది అని కూడా తెలియదు. వాళ్ళు రమ్మన్నారు వెళ్ళి అంతే. ఒంగోలు నుంచి ఎంత దూరం అండి అక్కడి నుంచి మళ్ళీ పామూరు అని. అట్లానే కనిగిరి దగ్గర నుంచి మళ్ళీ పక్కన ఊరు ఏదో పల్లెటూరు,
అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళారు. కనిగిరి దాకా వెళ్ళటం అంటే వెళ్ళి అంటే చాలా దూరం వెళ్ళాలండి. పిలవటం వాళ్ళ తప్పు, పిలుస్తామని నేను వెళ్ళటమే అంతే. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళందరూ ఎనర్జీ ఎందుకు ఇస్తున్నారు? టు సర్వ్ ద సొసైటీ, టు సర్వ్ ద మెడిటేటర్స్, టు అప్లిఫ్ట్ దేర్ ఎబిలిటీ టు రిజాల్వ్, టు రివాల్వ్ దేర్ సోల్స్. వాళ్ళకి సర్వ్ చేయమని నీకు ఇస్తుంటే నేను మెలకొని కూర్చుంటానంటే దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. అందుకని క్లాసు అని అడిగితే చాలండి, నా ఏ పనైనా ఉన్నాయి. ఒకే ఒక్కసారి అండి ఈ పిడుగురాళ్ళ దగ్గర ఒక ఊరాళ్ళు అడిగారు. నేను ఆఫీసు బయలుదేరాను, ఇట్లాంటి రోజులు అండి, ఎండ్ రోజు అంటే డిసెంబర్. ఆఫీస్ బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత మీరు మా ఊరు వచ్చి క్లాస్ చెప్పాలండి, ఇప్పుడే రావాలని నన్ను. నాకు సెలవులు లేవు. అసలు ఈ సెలవు పెడతానికి కనీసం ఈ ఎర్న్ లీవ్గా అంటే లాస్ ఆఫ్ పే పెడతానికి కూడా వీలు లేని రోజు అది. ఆ ఒక్కసారి వాళ్ళకి మటుకు నో అని చెప్పానండి, నేను రావడానికి వీలు లేదండి. మిగతా ఎవరో పిలిచినా ఎంత దూరం అయినా వెళ్ళాను, కానీ వాళ్ళ ఒక్కరిలో చెప్పాను రావడానికి వీలు లేదండి, నేను రానని. ఆ క్లాస్ మళ్ళీ నాకు రాలేదు. అట్లా ఉంటాయండి. అందుకనే వచ్చిన అవకాశాన్ని, ఇది కూడా నక్షత్ర మిత్రులు చెప్పిందేనండి. మీరు సిద్ధహస్తులు మాటలు చెప్పి తప్పించుకోవటానికి అట్లాంటి మాటలు చెప్పొద్దు. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు 100 అవకాశాలు వస్తాయి. రిజెక్ట్ చేశారంటే వచ్చే అవకాశాలు పోతాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలంటే దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. నమస్తే అండి. నమస్తే మేడం. మాకు మీ క్లాస్ కావాలండి. 1 డే వర్క్ షాప్ కావాలి మాకు. 1 డే వర్క్ షాప్. 1 డే వర్క్ షాప్ పెట్టుకుందాంలేండి. ఎప్పుడన్నా ఖాళీ చూసి పెట్టుకుందాం. ఏదో కొత్త సబ్జెక్ట్ మీ లోపల నుంచి వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ క్లాస్ మాత్రం వదలకుండా వింటూ ఉంటాం. అదేలే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు సార్ మీ ఎక్స్పీరియన్సెస్. సబ్జెక్ట్ ఏం పెట్టాలో తెలియక ఇట్లా పెట్టామండి. పర్లేదు. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. బస్సు ఎక్కడానికి వెళ్ళాను అనుకోండి, ఏ బస్సు ఎక్కుతాననేది ముందు కనపడిద్దండి నాకు. ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలనుకో, ఏ టైంలో బస్సు నాకు అందుతుంది, ఏ బస్సు అంటే బస్సులు డిఫరెంట్ టైప్లో ఉంటాయి కదా, అంటే సూపర్ లగ్జరీ అట్లాంటి. ఆ టైం నేను వెళ్ళే టైంకి ఈ బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కుతానని ముందుగానే ఇవాళ మెడిటేషన్. మళ్ళీ క్లాస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీ గ్రూప్ అంటే 4-5 సార్లు కలిసాం కాబట్టి ఫలానా వాళ్ళు ఉంటారని తెలుస్తుంది. కొన్ని సార్లు ఆఫ్లైన్ క్లాసులు వెళ్తే ఏ ఊరు వెళ్తామో తెలియదు కదా, వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారో తెలియదు కదా. అక్కడ కూర్చున్నప్పుడు లోపల నుంచి ఒక సబ్జెక్ట్ వచ్చింది, ఇక అదే అక్కడ మనం ఇక్కడి నుంచి చెప్దామని వెళ్ళామనుకోండి, అది ఫెయిల్, రాదు. అక్కడ కూర్చున్నప్పుడు ఏదో ఒకటి బ్లింక్ అవుతుంది, అది ఓపెన్ అవుతుంది, ఇంకంతే. అంటే ఎవరు చెప్పిస్తున్నట్టు? మనం కాదు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ రావాలన్నప్పుడు కూడా మనం ఓపెన్ అయి చెప్తున్నప్పుడు ఆ టైంలోకి ఏ ఎగ్జాంపుల్ రావాలో అది కరెక్ట్గా దిగిపోయింది. అంతేగాని ఏదో వాళ్ళకి అర్థం కాదు అనే టైంలో కూడా మంచి ఒక బ్రహ్మాండమైన ఐడియాలజీ వస్తే అది చెప్తే ఇంకా దాన్ని సూపర్, ఇంకా ఎవరో దాన్ని కాదనే ఇది ఉండదండి, అట్లా వస్తుంది. అదేంటి, మనం నా గొప్పతనం అనుకుంటే మళ్ళీ పోయిద్దండి, ఉండదు. అది మనది కాదు, ఆ జ్ఞానం మనకి అందిస్తున్నారు అంతే. అందించిన దాన్ని మనం బయట పెడుతున్నాం, మనది కాదు అది, యాక్చువల్గా మనది కాదు. ఆ ఒక్క స్పర్శ ఉంటే చాలండి, దాన్ని ఏమంటారు, ఎరుక. ఆ ఒక్క ఎరుకుంటే మనం ఎంత దూరం అయినా వెళ్ళి చెప్పి రావచ్చు క్లాస్. ఆ ఒక్కటి కాస్త ఇట్లా ఉంటే చాలు. ఇప్పుడు వరకు ఒక్కోసారి ఫెయిల్ అవుతుందండి. నాకు మా తెనాల్లోనే ఒకసారి ఫెయిల్ అయింది. ఆ మేడం అయిపోయి అసలు ఈ మాట తర్వాత ఏ మాట రాదు అసలు. ఆమె అసలు ముందుగానే చెప్పి తీసుకొచ్చారు, ఏమండి హెడ్ మాస్టర్ని వాళ్ళని అందరిని పట్టుకొచ్చారు, రేపు ఈయన బ్రహ్మాండం చెబుతారు, మీరు రండి. నేను మొదలు పెట్టగలను, ఆయన కూడా అదే అన్నారు,
ఏమండి మీరు బాగా చెబుతారని చెప్పి హెడ్ మాస్టర్ గారిని వాళ్ళని ఎలా పట్టుకొచ్చానండి, చాలా కొత్త వాళ్ళని పట్టుకొచ్చి చెప్పండి అని మైకి గీకి ఇచ్చేదలికి నిజంగా నేను చెబుతున్నా కానీ ఫీల్ అయ్యానో ఏం మరి. ఒక మాట రావటం, మళ్ళీ బ్రేక్. ఒక పావు గంట చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చేసింది, ఈ మనకి కాస్మిక్ అదే ఈ ఎనర్జీ మన లింక్ కాలేదు, మన దగ్గర ఏమో లేదు సరుకు, ఇదేమన్నా కాల, ఏం చేయాలి ఇప్పుడు అని వాళ్ళకి చెప్పేశారు, డైరెక్ట్ చెప్పేశారు. లేదండి వాళ్ళు నాకు ఏ మాస్టర్ కనెక్ట్ కాలేదు, నేనేం చెప్పలేను, రేపు ఎప్పుడన్నా ఇంకోసారి చెప్తాలే అని చెప్పేసి క్లోజ్ చేసేసారు. సెషన్ క్లోజ్ అంతే. అంటే ఒక్కోసారి అట్లా జరిగింది. అది ఏదో అక్కడ లోకల్ 10 మంది అయితే సరిపోయిందండి. ఒకవేళ ఒక 100 మంది క్లాస్ అనుకోండి, అక్కడ కనెక్ట్ కాలేదనుకోండి, ఎంత డిసప్పాయింట్మెంట్. ఒకసారి అక్కడికి వెళ్తే 250 మంది వచ్చారండి. మొగళ్ళూరు అని కనిగిరి దగ్గర పల్లెటూరు. 250 మంది అసలు కిటకిటలు ఆడిపోయారు మొత్తం. నేను హడావుడికి వెళ్ళాను, 11 గంటలకు వెళ్ళాను. ఇంత దూరం అని తెలియదు నాకు. వెళ్ళి 11 అయింది వెళ్ళేది. పాపం వాళ్ళు కాసుకొని ఉన్నారు, మెడిటేషన్ లో కూర్చోబెట్టారు. నేను జస్ట్ అట్లా వెళ్ళాను, ఇంత జర్నీ 250 కిలోమీటర్ జర్నీ చేసి జస్ట్ కాళ్ళు కడుక్కొని వెళ్ళి కూర్చున్నానండి. 5 నిమిషాలు ధ్యానం చేసి ఇక క్లాస్ చెప్పాను. నేను ఒకటే అనుకున్నా, మీరు ఏం చెప్పించుకోండి నాకు సంబంధం లేదు. వాళ్ళందరూ హ్యాపీ. ఇక ఆ రోజు నైట్ అక్కడ ఉన్నాను, ఆ పిరమిడ్ దగ్గర ఉంటే కౌన్సిలింగ్ వాళ్ళు వచ్చారండి. తర్వాత ఫోను చేశారు కొంతమంది, ఆ నైట్ అక్కడ కౌన్సిలింగ్ చేయించుకోవటానికి ఆ పిరమిడ్ ని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళే కౌన్సిలింగ్ కోసం వచ్చారు. కౌన్సిలింగ్ వాళ్ళు చేసి ఏంటంటే ఇక్కడ చేసే వాళ్ళకి ఎప్పుడైనా రాళ్ళ దెబ్బలు పడతాయండి. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఈ గ్రూప్ ని, మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏది ఈమెకే తెలుసా, ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, ఏదో ఒకటి ఇట్లాంటి సూటిపోటి మాటలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాటిని రిసీవ్ చేసుకుంటున్నాము. మనం గుడ్ పాత్ లో ఉండి బ్రహ్మాండం చేస్తున్నాం అనుకున్నంత సేపు ఏ బాధ ఉండదండి. మనం అది అరే వీళ్ళు ఇంత అంటున్నారు ఏంటి, నేను బాగానే చేస్తున్నా కదా అనుకుంటానే కొన్నాళ్ళు ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ ఇట్లా అంటారు, మనం ఎందుకు వాళ్ళతో ఘర్షణ వాతావరణం, మనం దాన్ని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళు అన్న మాటను రిసీవ్ చేసుకోవటం, దాని వలన మనకు టెన్షన్ పెరగటం, ఈ వర్క్ లో నాణ్యత తగ్గటం, ఇలాంటివన్నీ జరిగిపోతా ఉంటాయి. ఎందుకు ఇదివరలాగా చేయలేకపోతున్నాను ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను. ఎందుకు ఏం జరుగుతుందని అంటే, వీళ్ళని ఈ వర్క్ చేసే వాళ్ళని టెస్ట్ చేయటానికి మనము రాళ్ళని పెట్టుకొని వస్తాం. ఏది కరెక్ట్ గా బాగా ఎదిగేటప్పుడు ఒక రాయి ఆ రాయి నాకు బాగా సూటిగా తగిలేటట్టు అయ్యి అప్పుడు కూడా నేను నిలబడితే అప్పుడు నా ఆత్మ ఎదిగినట్టు. ఆ రాళ్ళు ఖచ్చితంగా పడతాయి. పడ్డప్పుడు నేను నేను ఆగిపోతానంటే కుదరదు, ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళే ఆ స్పీడ్ ఉంటేనే మన జర్నీ బాగుంటుంది. వీళ్ళందరూ అంటున్నారు లేని ఆగిపోయాం అనుకోండి, అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి. ఉంటారు కాదు, ఉండాలి. మనం సరిగ్గా ఉన్నామా లేదా జడ్జి చేసుకోవటానికి మనమే పెట్టుకుని వచ్చుకునే ఆ హర్డిల్స్, హర్డిల్స్ దాటాలి. హర్డిల్స్ ఉన్నప్పుడే స్ట్రెంగ్త్ పెరిగింది. విచిత్రంగా ఉంటుందండి. ఇవన్నీ ఏ పనిలోనైనా ఉండండి, మీరు ఏ వర్క్ లోనైనా, స్పిరిచువల్ వర్క్ లో ఇలాంటివి ఎప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంతే. ఇంకా మీదే కాదు, ఇంకా నేను చాలా విన్నాను రకరకాల ఇదులు. కానీ వాళ్ళందరూ అవన్నీ దాటి అర్జీలు దాటి మూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్జీల్స్ వస్తవి, రావాలి కూడా. మన స్ట్రెంగ్త్ తెలియాలి, మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలంటే హర్డీలు దాటినప్పుడు తెలుసు. ఆ హర్డీలు పెట్టుకున్న మనమే పెట్టుకున్నాం ఈ హర్డీలను అనేది మనకి ఆ స్పృహ ఉంటే ఈజీగా దాటేస్తాం. ప్రతి హర్డీలను దాటడానికి మీరు ఏం ప్లాన్ వేసుకుంటారో అదే వేసుకోవాలి. హ్యాపీగా తీసుకునే స్థితిలో ఉంటుంది. హ్యాపీగా తీసుకునేది. ఈవెన్ మన మీద అసలు దాడి జరిగినా కానీ హ్యాపీగా. పత్రిజీ గారు 2013లో మరి ఆయన అసలు ఏమి చలనం లేదు. మరి ఆయన మీద వచ్చిన దాడి మామూలు దాడి కాదండి. నిజంగా నాకు అయితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. నాకు అసలు ఆ 2013 కర్తాళ్ళు వెళ్ళినప్పుడు అంత ముందు ఉన్న జనానికి ఆ తర్వాత 13లో వచ్చిన జనానికి కంపేర్ చేసుకుంటే 2012లో జరిగిన సీన్ కి
13లో జరిగిన సీన్ కంపేర్ చేసుకుని నిజంగా ఏడ్చానండి నేను. 57 ఏళ్ల వయసులో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చానంటే చూడండి, మామూలు దేనికైనా ఏడం కదా, కానీ కట్టాలరే ఇంత ఉవ్వెత్తున ఎగిరిన జనం ఏమైపోయారు, వీళ్ళు ఎందుకు రాలేదు, అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి. కానీ పత్రిజీ గారు మామూలుగానే ఉంటారు, హ్యాపీగా ఉన్నారు, ఆయనకేం లేదు. నేను మట్టుకు ఏడ్చాను చూసి. అప్పుడుది ఇప్పుడు కంపేర్ చేసుకున్నారు, ఎంత ఎంత తగ్గిపోయింది ఇది అని ఏడిపోయి. మళ్ళీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. అందుకని హర్డిల్స్ రావాలి, ప్రతి వర్క్లో హర్డిల్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అది మన భౌతిక జీవితం కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ, శారీరక ఎదుగుదల కానీ, అన్నిట్లో హర్డిల్స్. బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు బలం వచ్చింది, మీకు ఐడియా ఉంది కదా. బాగా వర్క్ చేసినప్పుడు ఎక్కువ స్ట్రెంగ్త్ అవుతుంది బాడీ, ఐడియా ఉంది కదా. అంటే ఏంది, నేను ఇదివరకు వర్క్ చేస్తే నీరసం అవ్వాలి కదా, స్ట్రెంగ్త్ ఎట్ట వచ్చింది అనుకునేవాడిని. వర్క్ చేస్తేనే స్ట్రెంగ్త్ వచ్చేది. అట్లానే హర్డిల్స్ ఉంటేనే ఆత్మ ఎదుగుదల, కష్టాలు ఎదుర్కొంటేనే ఆత్మ ఎదుగుదల. అన్నీ మంచిగా ఉంటే ఏమీ లేదండి, నథింగ్ ఈజ్ దేర్. హర్డిల్స్ ఉండాలి, దాన్ని దాటాలి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి, దాంట్లో ఇరుక్కుపోకుండా దాటాలి. మళ్ళీ హర్డిల్స్ తల్లి కింద పడ్డాం అనుకోండి, నీళ్ళకి ఎదురీదినప్పుడు స్ట్రెంగ్త్ అవుతాం, నీళ్ళ వాళ్ళలో ఏముంది వెళ్ళిపోతా ఉంటాయి ఎంత దూరం. అండ్ దెన్ హర్డిల్స్ రావాలని కోరుకోవాలి. అందుకని కుంతీదేవి హర్డిల్స్ రావాలని సార్ కోరుకోకపోయినా కూడా వస్తున్నాయి సార్, భరించే శక్తి కూడా వస్తుంది పైన నుంచి. మనకి హర్డీలు వచ్చిందంటే భరించే శక్తి కూడా మన దగ్గర ఉన్నట్టే లెక్క. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే భరించే శక్తి కూడా మన దగ్గర ఉన్నట్టే లెక్క, లేకపోతే రాదు. మన దగ్గర ఒక ఎనర్జీ వస్తుందంటే, ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఉందంటే దాన్ని కన్స్ట్రక్టివ్ ఎనర్జీకి మార్చే శక్తి కూడా మన దగ్గరే ఉన్నట్టు లెక్క. అందుకని మంద కాదని వదిలేయకూడదు, మందే అది కూడా. ఇప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళాను అనుకోండి, ఎదురుగా ఎవరో ఒకళ్ళు లింక్ అవుతారు మనకి. మన ఎదురుగా ఉన్న ఫేసుల్లో ఒక ఫేస్ 2 ఫేసులో లింక్ అవుతాయి, అటు ఇటు ఎవరో ఒకళ్ళని లింక్ తీసుకొని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి చెప్పినట్టు చెప్తాను. ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకేమి ఎవరు వస్తున్నారు ఏంటి, అసలు మనం చెప్పేది వాళ్ళకి వెళ్తుందా, సోల్ టు సోల్ వెళ్తుందా, మైండ్ టు మైండ్ వెళ్తుందా. మైండ్ టు మైండ్ వెళ్ళకూడదండి, సోల్ టు సోల్ వెళ్ళాలి. సోల్ టు సోల్ అంటే మన సోలు అనుభూతి చెందింది చెప్పినప్పుడు వాళ్ళ సోల్కి అందిద్దండి. మన మైండ్కి తెలిసింది చెబితే వాళ్ళు అందుకునే లోపలే మర్చిపోతారు. అదే సోలు అనుభూతి చెందింది కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సోల్కి రిసీవ్ అవుతుంది. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ సోల్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా పట్టుకుంటారు దాన్ని అట్లా పట్టుకొని దీన్ని ఎలా అయినా నేను సాధించాలి, దీన్ని దాటాలి నేను అనే లెక్కలో దానికోసం చాలా శ్రమ చేస్తారండి. దానికి ఎంతో ప్రాక్టికల్ కావాలి, ఆ ప్రాక్టికల్ వాళ్ళు చేసి సాధిస్తారు. ఎప్పుడు ఈ చెప్పే ఆయన ఆచరణ చేసి చెప్తే, ఈయన ఆచరణ చేయకుండా ఊరికి ఏదో చదివి చెప్పాడు అనుకో, నో యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. అందుకని ఇక్కడ సోల్ నుంచి పోవాలి, సోల్ మాట్లాడాలి. టాపిక్ ఒక సబ్జెక్ట్ లో ఆచరణ అనేది ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు చెప్పారు సార్. అవునండి, ఆచరణ లేకపోతే ఏం లేదండి, నథింగ్ ఈజ్ దేర్. మీరు 10 గంటలు ధ్యానం చేయండి, మీరు 10 జూములు నడపండి, ఆచరణ లేకపోతే ఏం లేదు. ఆచరణ ఉండాల్సింది, ప్రతి దాంట్లో ఉండాల్సిందండి. మీరు ఏది నేర్చుకుంటే అది ఆచరించాల్సిందే. నాకు అది ఎందుకో మొదటి నుంచి ఉందండి, అది నాకు తెలియని రోజుల్లో కూడా. మాకు ఒక అతను చెప్పాడు, పొద్దున్నే స్నానం చేస్తే నీకు ఎనర్జీ బాగా వస్తుందని. చేశాను నేను, ఇంకంతే, చూద్దాం బాగుంటే చేద్దాం లేకపోతే లేదని పొద్దున్న లేకుండా సన్నీళ్ళు స్నానం చేయటం తల మీద 4:30-5 గంటలు చేసేయటం అంతే. చేసి కొంచెం ఆరు బయట అట్లా తిరగటం. అదేదో నక్షత్రం ఆ యొక్క రేస్ పడితే మా ఇమ్యూనిటీ పెరిగిద్ది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. నిజంగా ఐ ఫీల్ అది నాకు చాలా ఎనర్జెటిక్గా అనిపించేది. చాలా రోజులు చేశాను, దగ్గరగా ఒక 15 సంవత్సరాలు చేశాను. అట్లా నెగిటివ్ లేకపోతే ఎవరు ఎనర్జీ నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటాను. ఎప్పుడు ఆ నీరసం అనేది లేదు నాకు, ఆ ఎనర్జీ అట్లానే ఉంటది. మొన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చానండి. జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా
బండి లేట్ అయింది కానీ లేకపోతే మళ్ళీ పార్క్ వెళ్దామని మా అందరిని ప్రిపేర్ చేశాను ఇక్కడ, అంటే వాకింగ్ సాయం. ఆ రోజు బండి లేట్ అయింది, 8:30 అయింది. మామూలు 6 గంటలు రావాల్సింది 8 అయింది. అంటే ఎంత జర్నీ చేసిన తర్వాత ఏముంది, అరే ఎందుకులే వెళ్ళి పడుకుందాం అని అనిపిస్తుంది కదా. నాకేం అనిపిస్తుంది, నా టైం అడ్జస్ట్ అయితే నేను ఇప్పుడు ఏదన్నా ఊరు వెళ్ళి క్లాస్ చెప్పాలనుకోండి వెళ్ళిపోతా. ఎవరన్నా మా ఊరు రండి ఈ టైంలో 11 గంటలకు అన్నారు అనుకోండి, వెళ్ళిపోతా ఇంకా అంతే. మరి ఎట్లా ఎనర్జీ అంటే ఏమో నాకు తెలియదు, నాది కాదు కదా, ఈ క్లాసు నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ ఎనర్జీ నాది కాదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. ముందుగా అమ్మో ఇప్పుడు 11 గంటలకు వెళ్తే అక్కడ ఎవరైనా పట్టుకొని కొట్టారనుకో అనుకున్నాం అనుకోండి, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఎవరైనా పట్టుకొని కొట్టారన్న అంటున్నాం కదా, వాళ్ళు ఎవరో కూడా తయారవుతారు అట్లా కొట్టేవాళ్ళు. అది ఉండకూడదు, వెళ్ళిపోదాం, మనం పిలిచారు వెళ్ళాం అంతే. అది ఎట్లా తీసుకెళ్తాం ఎలా వెళ్తాం అనేది వాళ్ళు చూసుకుంటారు. మొత్తం వాళ్ళ మీద ఎటువంటి భారం, జస్ట్ టు సరెండర్ టు దెమ్, దోస్ హూ వాంట్ టు యూటిలైజ్ అవర్ బాడీ, వాళ్ళకి సరెండర్ అవటం అంతే. వాళ్ళకి అయ్యామంటే వాళ్ళు మొత్తం మనని తిప్పుతారండి, బ్రహ్మాండంగా తిప్పుతారు. ఏ క్లాస్ అయినా ఎలా ఇవ్వాలి ఇచ్చేస్తారు అంతే. మాకు నేను ఈ మధ్య ఒక నెలలో 1 డే క్లాసులు రాలేదు, ఒక నెల 2 నెలలు రాకపోతే తల్లికి అనుకున్నా 1 డే క్లాసులు ఏంది రాలేదు, ఆగిపోయినాయి ఏంది అనుకున్నాం. ఇప్పుడు శుక్రవారం గురువారం అనుకున్నాను, నెక్స్ట్ సండే 1 డే క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఎమ్మన్నే ఎవరో పిలిచారు వెళ్ళాను అట్లా. అంటే ఎందుకు ఏంటి ఇదంటే వాళ్ళు మరి ఆ రెస్ట్ ఇవ్వటానికి ఆపారో లేకపోతే నాకు తెలియదు, నాకు కావాలనుకున్నా నేను వచ్చేసింది అంతే. ఆ తర్వాత 2-3 క్లాసులు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు అనేది మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. అందరు మాస్టర్లకి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని, నా ఆత్మ ఎదుగుదలకు ఇచ్చే అవకాశం మీరందరూ నాకు ఇచ్చారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లీవ్ అవుతామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా శుభరాత్రి అండి.